Good evening, sir. Welcome to BG Wealth Sharing Group. Company name BG Wealth Sharing Limited. Okay. Invest once in DSA exchange. Only one time investment and benefit for lifetime. Okay. Benefit to రిటర్న్స్ ప్రాఫిట్స్ ఇన్కమ్ మనకి కంటిన్యూస్ గా లైఫ్ టైం వస్తుందని బీజీ వెల్త్ షేరింగ్ కంపెనీ మనకు తెలియజేస్తుంది. ఓకే, ఇన్వెస్ట్ వన్స్ ఇన్ డిఎస్సి ఎక్స్చేంజ్ అండ్ గెట్ బెనిఫిట్స్ ఫర్ లైఫ్ టైమ్. సో దిస్ ఈస్ ఏ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. హౌ దిస్ ఫండ్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అనేది మనకి ఇక్కడ కంపెనీ మనకి చెప్తుంది. ఇన్కమ్ ఎలా జనరేట్ చేస్తుంది బై ట్రేడింగ్. కంపెనీ మనకి సిగ్నల్స్ ప్రొవైడ్ చేస్తుంది. సిగ్నల్స్ ఓకే, కంపెనీ మనకి సిగ్నల్స్ ప్రొవైడ్ చేస్తుంది. 12:30 గంటలకి సాయంత్రం 6:30 గంటలకి కోడ్స్ ఇస్తుంది. జస్ట్ మనం కన్ఫర్మ్ చేయడం అంతే. కంపెనీ ఇచ్చినటువంటి కోడ్స్ ని కన్ఫర్మ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద వెల్త్ షేరింగ్ ఫండ్. ఆ షేరింగ్ ఫండ్ ని ఎలా చేస్తుంది? ద వెల్త్ షేరింగ్ ఫండ్ టీమ్ ఈస్ ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వేర్ ఆల్ మెంబర్స్ హూ జాయిన్ ద టీమ్ ఇంక్రీజ్ దేర్ ప్రాఫిట్స్ బై బిల్డింగ్ ద టీమ్. ఓకే, మనం టీమ్ బిల్డ్ చేసుకొని కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఇది లాంగ్ టర్మ్. ఓకే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఒక రోజు, 2 రోజులు, నెల, 2 నెలలు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. టోటల్ గా 10 years కి రిటర్న్ గా రాతపూర్వకంగా అగ్రిమెంట్ చేసుకుని ఉన్నారు కంపెనీ ప్లస్ ఎక్స్చేంజ్. బోత్ ఆర్ మ్యూచువల్లీ అగ్రీడ్ టు ప్రొవైడ్ ద రిటర్న్స్ ఆన్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ విత్ సేఫ్టీ, సెక్యూరిటీ, విత్ ఫండ్ ప్రొటెక్షన్ యాజ్ పర్ ద లా. ఓకే, చట్టం ప్రకారం లైసెన్సులు తీసుకొని ముందుకెళ్తుంది. అన్ని లైసెన్సులు ఉన్నాయి. ఈరోజు మనము ప్రత్యేకించి ఆ లైసెన్సులు ఎలా చెక్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. ఆ పీడిఎఫ్లో ఆ లైసెన్స్ వచ్చినప్పుడు మనం సెర్చ్ చేద్దాం. ఎర్నింగ్ స్టేబుల్ ఇన్కమ్. ఎర్నింగ్ స్టేబుల్ ఇన్కమ్ మనకి మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా కంపెనీలు వస్తున్నాయి. 4-5 నెలలు ఉంటున్నాయి, 6 నెలలు ఉంటున్నాయి, సంవత్సరం ఉంటున్నాయి, తర్వాత కనబడట్లే. మనం మార్కెట్లో వెతుక్కోవాల్సింది స్టేబుల్ ఇన్కమ్ ఇచ్చేటటువంటి కంపెనీలు వెతుక్కోవాలి. సో ప్రతి ఒక్కరికి ఆ కోరిక ఉంటుంది. ఎవరు జెన్యున్గా ఉంటారు అనేది మనకి తెలుసుకునే బాధ్యత మనది. డబ్బులు మనవి, రిటర్న్స్ మనవి, ఎంజాయ్మెంట్ మనది, డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాల్సింది మనము. ఎదిరింటోడు, పక్కింటోడు, చెప్పేవాడు వచ్చి తీరవాడు మనమే తీర్చుకోవాలి. సో మనందరికీ ఆలోచన ఉంది. ఉన్న డబ్బుల్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, లేదా అప్పు సొప్పు చేసుకొని ఎలా అప్పుల నుంచి బయటపడాలి, లేదు డ్రీమ్స్ నెరవేర్చుకోవాలి అనేది ప్రతి ఒక్కరి కోరిక. సో వాటికి అనుగుణంగానే మనము మంచి ప్లాట్ఫామ్ని సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి మన ప్రథమ కర్తవ్యం. ఓకే, 4 డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని వాటిని 2ఇంతలు, 3ఇంతలు, 4ఇంతలు, 6ఇంతలు చేసుకునే బాధ్యత మనదే. సో మనం ఇప్పుడు ఈ బీజీ వెల్త్ షేరింగ్ ఫండ్ లో మనం ఎలా డబల్ చేసుకుంటాము? త్రూ ట్రేడింగ్ సిగ్నల్స్. కంపెనీ మనకి ట్రేడింగ్ సిగ్నల్ ఇస్తుంది. జస్ట్ కాపీ అండ్ పేస్ట్, జస్ట్ 20 to 30 seconds కాపీ పేస్ట్, కన్ఫర్మ్ అంతే. సో మనం చేయాల్సిన పని, దేర్ ఆర్ మెనీ అడిషనల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. ఇంకా అదే కాకుండా ఇంకా ఎక్కువ సోర్సెస్ ఇన్కమ్లు ఉన్నాయి. అవి ఎలా జనరేట్ అవుతాయి, ఎలా వస్తాయి, ఓకే, మనం ఏం చేయాలి అనేది నెక్స్ట్ మనం చూద్దాం. దిస్ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు అండర్స్టాండ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద టీమ్ అండ్ లెర్న్ హౌ టు ఎన్హాన్స్ దెమ్. ఉన్నటువంటి అవకాశాలను ఎలా యూజ్ చేసుకోవాలి. టీం మెంబర్స్ని, మనకు తెలిసిన వాళ్ళని కంపెనీలకు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని వాళ్ళ ద్వారా మనం కూడా రిటర్న్స్ పొందొచ్చు. ఇన్ ద సేమ్ వే వాళ్ళకు కూడా అడిషనల్ ఇన్కమ్ వస్తుంది. వచ్చిన వాళ్ళకు కూడా అడిషనల్ సిగ్నల్స్ వస్తాయి, మనకి అడిషనల్ సిగ్నల్స్ వస్తాయి. సో both పీపుల్ విల్ బి ఇన్ ప్రాఫిట్స్.
సో అటు వాళ్ళు మీరు పిలిచినందుకు ఇద్దరు కూడా లాభాలు పొందుతారు. ద ట్రైపార్టైట్ విన్ విన్ స్ట్రక్చర్, ఈ మాట చాలా ఇంపార్టెంట్ మార్కెట్లో. ఓకే, మనం దీంట్లో అడుగు పెట్టాము అంటే తప్పకుండా విన్ అయి తీరాలనే అగ్రిమెంట్ చేసుకొని ఉంది కంపెనీ. ఎలా ఎలాగో ముందు చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్ అంటే మనం డబ్బులు పెట్టేవాళ్ళు, పర్సన్స్ హూ ఇన్వెస్ట్ ద మనీ, ప్రాఫిట్ డైలీ బై ఫాలోయింగ్ మై షేర్డ్ ఆప్టిమల్ ట్రేడింగ్ పాయింట్స్ which have a precision rate over 99.6, ensuring long-term goals. Okay, long-term gains. సో మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఒక రోజుకి, 2 రోజులకి, 3 రోజులకి, సంవత్సరానికి, నెలకి కాకుండా కంటిన్యూస్ గా లాంగ్ టర్మ్ గెయిన్స్ ఇచ్చే విధంగా మనకి ప్లాను సిద్ధంగా ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్టెప్ గైడింగ్ లీడర్. మనకి మార్కెట్లో గైడ్ చేసేటువంటి, సపోర్ట్ ఇచ్చేటటువంటి లీడర్ కంపల్సరీగా కావాలి. రిఫర్ చేసే వ్యక్తులు మీకు సపోర్ట్ ఇస్తారా లేదా? ఓకే, వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి. ఫస్ట్ మనం ఈ కంపెనీలో మనం ఫాలో అవ్వాల్సింది ప్రొఫెసర్ స్టీఫెన్ బియర్డ్. ఈయనే ఓనరు, ఈజ్ ద హైయెస్ట్, ఓకే, టాప్ లీడర్ ఆఫ్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి ఈయనే గైడింగ్ లీడర్. అతను రోజు మనకి, ప్రతిరోజు ఎవ్రీ మినిట్ మనకి టచ్లోనే ఉంటాడు. మీకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలని ఇస్తారు. ఆ, సార్ మనకి కోడ్ ఇస్తాడు, కాపీ చేయడం, పేస్ట్ చేయడం, కన్ఫర్మ్ నొక్కడం. ఆ 20 సెకండ్స్ 30 సెకండ్స్ వరకు మనం చేస్తే చాలు. మన రిటర్న్స్ రెండింతలు, మూడింతలు, నాలుగింతలు, పదింతలు అవుతాయి. వడ్డీ, చక్రవడ్డీ, భూచక్రవడ్డీ, విష్ణు చక్రవడ్డీ, ఇంకా దాని తర్వాత ఏం పేర్లు నేను నాకు తెలీదు, మీరు అప్లై చేసుకోవచ్చు. సో అలా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇన్కమ్ ఎంత వస్తుందో అవి చూసి మీరు ఆశ్చర్యపోతారు. నేను చూపిస్తాను మీకు లైవ్ లో. సో ద ప్రొఫెసర్ మిస్టర్ స్టీఫన్ ఆఫ్ ద వెల్త్ షేరింగ్ ఫండ్ టీమ్ ఎన్హాన్సెస్ ద ట్రేడింగ్ వాల్యూమ్ అండ్ విజిబిలిటీ ఆఫ్ ద ఎక్స్చేంజ్. మీకు లైవ్ లో ఎక్స్చేంజ్ కూడా చూపిస్తాడు. లైవ్ లో ట్రేడింగ్ జరిగేది మనకి స్క్రీన్ మీద కనపడుతుంది. బై గైడింగ్ టీమ్ మెంబర్స్ విత్ దీస్ ట్రేడింగ్ సిగ్నల్స్, డిఎస్జే ఎక్స్చేంజ్ రివార్డ్స్ ద 30% టీమ్ ట్రేడింగ్ కమిషన్స్. ఓకే, టీమ్ ట్రేడింగ్ కమిషన్ ప్రొవైడ్ చేస్తుంది డిఎస్జే ఎక్స్చేంజ్. మూడోది వచ్చేసి డిఎస్జే ఎక్స్చేంజ్ అంటే ఏంటి? మనం పెట్టినటువంటి ఫండ్స్ అక్కడే ఉంటాయి, డిఎస్జే ఎక్స్చేంజ్ లో లోడ్ చేయబడతాయి. వాళ్ళు ట్రేడింగ్ చేసి మనకి ఇన్కమ్, ప్రాఫిట్స్ ఇస్తారు. మన ఫండ్స్ కంపెనీ దగ్గర ఉండవు, డిఎస్జే ఎక్స్చేంజ్ లో ఉంటాయి. డిఎస్జే ఎక్స్చేంజ్ బెనిఫిట్స్, ఏం బెనిఫిట్స్ ఇస్తుంది? ఫ్రమ్ ద ప్రమోషన్ బై ఇన్వెస్టర్స్, గెయినింగ్ మోర్ మెంబర్స్ అండ్ ప్రొవైడింగ్ ద స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్. ఓకే, స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ ఇది. సో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా రిటర్న్స్ కన్ఫామ్ గా వస్తున్నాయి. ఆల్రెడీ తీసుకున్నారు. నిన్న ఉదయం అనుకుంటా, మీకు నిన్న ఉదయం మొన్న పెట్టాను మీకు. ₹1,00,00,000 ఒకేసారి విత్డ్రాలండి. ఆ ఫోటో చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఫోన్లు చేశారు చాలా మంది. సింగిల్ పర్సన్ ₹1,00,00,000 అండి. 7వ ర్యాంకులో ఉన్నటువంటి వ్యక్తి ₹1,00,00,000 ఒకేసారి విత్డ్రాలు పెట్టారు. సో మనం కూడా ఆ రేంజ్కి ఎదగాలని నేను మనసారా కోరుకుంటున్నా. స్టిల్ ఇప్పుడు మీటింగ్ వింటున్నటువంటి వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళని పిలవండి, వినమని చెప్పండి. సో యూ విల్ గెట్ బెనిఫిటెడ్, దే విల్ గెట్ బెనిఫిటెడ్. దిస్ క్రియేట్స్ ఏ హెల్దీ అండ్ స్టేబుల్ సైకిల్ కోఆపరేటివ్ బెనిఫిట్స్. ఒకరినొకళ్ళు, ఓకే, మనం వేరే వాళ్ళకి చెప్పడం వల్ల మనకు డబ్బులు వస్తాయి. సో మనంతట మనమే ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. రెండు ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ. ఓకే, దిస్ ఈజ్ ఏ స్టేబుల్ సైకిల్ కోఆపరేటివ్ బెనిఫిట్స్. సో ఇక్కడ $100 మీద ఇన్వెస్ట్మెంట్ లో పెట్టామనుకుందాం. 65% మనకి, 35% స్ప్రెడ్ చేస్తుంది. ఓకే,
డిఎస్సి ఎక్స్చేంజింగ్ ఎర్న్స్ ద $35. 100లో 65 మనకి 35 ఎక్స్చేంజ్ మనకి స్ప్రెడ్ చేస్తుంది. మనం విత్డ్రాలు ఏ టైం అయినా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఫస్ట్ టైం మాత్రం 24 hours పడుతుంది. నెక్స్ట్ టైం నుంచి 3 to 5 minutes మీ వ్యాలెట్లో క్రెడిట్ అయిపోతాయి. తర్వాత 5 major అడ్వాంటేజెస్ ఆఫ్ ద వెల్త్ షేరింగ్ ఫండ్. ఈ 5 పాయింట్లు చాలా ముఖ్యము. జూమ్ చేసుకొని చూడండి ఒకసారి, అందరూ చెక్ చేయండి. లాంగ్ టర్మ్ స్టేబుల్ ఇన్కమ్. ద వరల్డ్ యూనిక్ ఏఐ ట్రేడింగ్ డేటా కంబైన్డ్ విత్ సిగ్నల్ విన్నింగ్. పక్కాగా సిగ్నల్ విన్నింగ్ ఉంటుంది. ఎందుకు అంటే 99.6% అండ్ మోర్ కంటే ఎక్కువే ఉంటుంది. సక్సెస్ రేటు, ఫెయిల్యూర్ లేదు, మనం చేతుల్లో నుంచి నష్టపోము. ఓకే, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి డిఎస్సి ఎక్స్చేంజ్ హోల్డ్స్ లైసెన్సెస్. డిఎస్సి ఎక్స్చేంజ్ కి కొన్ని లైసెన్సులు ఉన్నాయి. సో బిజినెస్ లైసెన్సులు కూడా ఉన్నాయి. ఫ్రమ్ ద మోర్ దాన్ 30 countries, 30 దేశాల కంటే ఎక్కువ, అండ్ రీజియన్స్ అరౌండ్ ద వరల్డ్ ఇంక్లూడింగ్ ద యుఎస్ లైసెన్స్. అంటే ఈ లైసెన్స్ ఉంటే తను వాళ్ళకి మార్కెట్లో ఎదురు లేదు, ఇన్వెస్టర్లకి భయం లేదు, ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవచ్చు. ఎవ్రీబడి క్యాన్ చెక్ ఇన్ ద గూగుల్. ఐ టు విల్ షో యూ. నేను కూడా మీకు చూపిస్తాను. తర్వాత వాళ్ళకి ఆస్ట్రేలియన్ లైసెన్స్ ఉంది, ఏఎస్ఐసి లైసెన్స్, అండ్ మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ ఎంఏఎస్ లైసెన్స్, దుబాయ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అథారిటీ లైసెన్స్ ఉంది, అండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహామాస్ లైసెన్స్. ఇంకా చాలా లైసెన్స్ ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ లైసెన్స్. ఇంకా ఫర్దర్గా చెక్ చేసుకుంటూ వెళ్దాం. థర్డ్ పాయింట్, గ్యారంటీడ్ ఫండ్ ప్రొటెక్షన్. ఇన్ని లైసెన్సులు ఉండడం వల్ల మనకేంటి జరిగేది? గ్యారంటీడ్ ఫండ్ ప్రొటెక్షన్. బాబు నేను పెడతా, ఇంట్రెస్ట్ ఉంది, నా డబ్బులు గ్యారంటీ ఎవరు? డిఎస్సి ఎక్స్చేంజ్, యుఎస్ సెక్యూరిటీస్ అండ్ కమిషన్ లైసెన్స్ ఎవరైతే ఉన్నారో ఆర్గనైజేషన్, అది ఆస్ట్రేలియన్ గవర్నమెంట్, డైరెక్ట్లీ రెగ్యులేటెడ్ బై ద ఆస్ట్రేలియన్ గవర్నమెంట్. సో ఫండ్ ప్రొటెక్షన్ ఉందని ఇక్కడ తెలుస్తుంది మనకి. సేఫ్టీ, భద్రంగా ఉంటే అర్థమవుతుంది. బీజీ ఫండ్ కంపెనీ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2024 విత్ ఇనిషియల్ క్యాపిటల్ ఆఫ్ £30 million. కంపెనీ ఓనర్ ఆల్రెడీ £30 million కంపెనీ సేఫ్టీ, ఇన్వెస్టర్స్ పర్పస్ కోసం ముందుగానే వాళ్ళకి అమౌంట్స్ వాళ్ళ దగ్గర పెట్టడం జరిగింది. సో ఎన్షూరింగ్ ది సేఫ్టీ ఆఫ్ ఆల్ మెంబర్స్ ఫండ్స్. ఈ మాట ఓకే, ఈ మాట చాలా ముఖ్యం. ఎన్షూరింగ్ ది సేఫ్టీ ఆఫ్ ఆల్ మెంబర్స్ ఫండ్స్. మీ డబ్బులు అన్నీ కూడా సేఫ్ గా ఉండడం కోసం నేను £30 million ముందుగానే పెట్టాను అని చెప్తున్నాడు. క్లియర్? ఇట్స్ వెరీ క్లియర్. All details for BG Fund Company and Professor Stephen Beard's credentials are officially available. You can check the details of the owner. Okay. Very genuine, transparent, as per law he is doing. Okay. Next point. Fourth one, long-term project partnership. ఎంతకాలం ఉంటుంది? ఒక రోజా, 2 రోజులా, నెల, 3 నెలల, సంవత్సరమా అని సవాలచ్చ మంది క్వశ్చన్లు అడుగుతారు. వాళ్ళందరికీ ఆన్సర్ చెప్పాల్సినటువంటి బాధ్యత కంపెనీకి ఉంది, చెప్పేటటువంటి నాకు ఉంది. మీరు ఇంకొకరికి చెప్తే మీరు ఇంకొకరికి చెప్పాలి. సో లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ పార్ట్నర్షిప్ ఉంది అంటే ఎక్కువ కాలం వాళ్ళు పార్ట్నర్షిప్, ఇద్దరు కలిసికట్టుగా అగ్రిమెంట్ రాసుకున్నారు. ఎలా? We have signed a 10-year cooperation plan with DSA Exchange. డిఎస్సి ఎక్స్చేంజ్ కంపెనీ ఓనర్ ఇద్దరు కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు రాతపూర్వకంగా. ద కోర్ ఆఫ్ విచ్ ఇస్ టు క్రియేట్ ఏ విన్ విన్ సిచ్యువేషన్. ఎందుకు చేసుకున్నారు ఇది?
తప్పకుండా నా ఇన్వెస్టర్లకి మీరు రిటర్న్స్ ఇచ్చి తీరాల్సిందే, వాళ్ళు గెలవాల్సిందే, డబ్బులు సంపాదించుకోవాల్సిందే అని సేఫ్టీ పర్పస్ కోసం ముందుగానైనా రాతపూర్వకంగా వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఆ కాపీ కూడా మీకు చూపిస్తాను. ఫర్ ఆల్ పార్టీస్ ఇన్వాల్వ్, దీంట్లో ఇన్వాల్వ్ అయిన డబ్బులు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళకు కూడా సేఫ్టీ, భద్రత, గెలుపు పక్కాగా ఉందని అర్థమవుతుంది. ఇప్పటికే ఫ్రమ్ 3 years, ఓకే, 3 years, సో మెనీ పీపుల్ ఎర్న్డ్ సో మెనీ డాలర్స్, సో మచ్ మనీ దే హ్యావ్ ఎర్న్డ్. 3 సంవత్సరాల పాటు చాలా మంది డబ్బులు కావాల్సినంత సంపాదించుకున్నారు. ఓకే, ఈ కంపెనీలో అఫీషియల్ గా మళ్ళీ లేటెస్ట్ డాక్యుమెంట్లు మీకు చూపిస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ ఇన్కమ్ విల్ బి మోర్ డైవర్సిఫైడ్. మీకు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి, వాటిని ఇంకా మల్టిప్లై చేసుకోవడానికి. ఇన్ అడిషన్ టు ప్రాఫిటింగ్ ఫ్రమ్ సిగ్నల్ ట్రేడింగ్, సిగ్నల్ ట్రేడింగ్ ద్వారా కాకుండా ఇంకా యూ కెన్ ఆల్సో ఫార్మ్ ఏ టీమ్ టు అబ్టైన్ అడిషనల్ ఇన్కమ్ ఆపర్చునిటీస్. ఓకే, యూ కెన్ గెట్ అడిషనల్ ఇన్కమ్, యూ కెన్ గెట్ అడిషనల్ ఇన్కమ్. దీస్ ఆర్ 5 points మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఆ పాయింట్లు మీరు గుర్తుంచుకోవాలి. మనకి పాయింట్స్ ఆల్రెడీ కవర్ చేశాను. ద వరల్డ్స్ యూనిక్ ఇంటెలిజెంట్ ఏఐ డేటా కలెక్షన్ సిస్టమ్ కంబైన్డ్ విత్ ప్రొఫెషనల్ అనాలిసిస్ అండ్ క్యాలిక్యులేషన్ హ్యాస్ ఎ సిగ్నల్ ట్రేడింగ్ యాక్యురసీ రేట్ 99.6%. పక్కాగా విన్ విన్ సిచ్యువేషన్. సో మెంబర్స్ జాయిన్ ద టీమ్, మీరు ఎవరైతే జాయిన్ చేస్తారో, ఓకే, ఎవరైతే టీం చేసుకుంటారో, మెంబర్స్ జాయిన్ ద టీమ్, అర్థం చేసుకోండి, ఇక్కడ కరెక్ట్ గా వినండి. మెంబర్స్ జాయిన్ ద టీమ్ కెన్ గ్యారంటీ స్టేబుల్ రిటర్న్స్. ఈ మాట కూడా మీరు చెప్పొచ్చు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రొఫెసర్ స్టీఫెన్ ఎవ్రీడే. ఎవరిని ఫాలో అయితే చాలు? ఓనర్ని ఫాలో అయితే చాలు, మీ ఫండ్ సేఫ్ గా ఉంటుంది, భద్రంగా ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది, రిటర్న్స్ పక్కాగా వస్తాయి అనేది ఓనర్ని ఫాలో అయితే చాలు అంటున్నాడు. సిగ్నల్స్ ఈ విధంగా ఉంటుంది, నేను చూపిస్తాము. రిటర్న్స్ అలా చూసుకోవచ్చు. మొబైల్ స్క్రీన్ ఇలా కనబడుతుంది. అడ్వాంటేజ్ 1, డిఎస్ఏ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ హ్యాస్ ఆస్ట్రేలియన్ లైసెన్స్. ఓకే, డిఎస్ఏ ఎక్స్చేంజ్ ఎక్కడదండి? ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఇది. వాళ్ళ గవర్నమెంట్లో ఎక్స్చేంజ్, వాళ్ళ లైసెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఈస్ డైరెక్ట్లీ రెగ్యులేటెడ్ బై ఆస్ట్రేలియన్ గవర్నమెంటే డైరెక్ట్ గా చూస్తుంది దాన్ని. ఇట్ క్యాన్ ప్రొవైడ్ ఎక్స్పెరిమెంటల్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఆన్ ఏ గ్లోబల్ స్కేల్. ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు, ఎవరికైనా చెప్పుకోవచ్చు, భయం లేకుండా. ఓకే, ప్రొటెక్ట్ ద ఫినాన్షియల్ సెక్యూరిటీ. ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఏం చేసింది? ప్రొటెక్ట్ ద ఫినాన్షియల్ సెక్యూరిటీ ఆఫ్ ఎవ్రీ ఇన్వెస్టర్ అకార్డెన్స్ విత్ ద లా. చట్ట ప్రకారం, చట్ట పరిధిలో అనుగుణంగా వాళ్ళు లైసెన్సులు తీసుకోవడం జరిగింది. సో అందుకే మనం బల్లగుద్ది చెప్తున్నాము, మన ఫండ్స్ సేఫ్గా ఉంటాయి అనేది అర్థమవుతుంది ఇక్కడ. అయినా అయినా వ్యక్తిగతంగా బయటోడు చాలా మాటలు చెప్తాడు, నేను చాలా మాటలు చెప్తా అనుకోవచ్చు. మీ అంతటి మీరే మీటింగ్ వస్తున్నామంటే తెలుసుకోవాల్సిన బాధ్యత పర్సనల్గా మీకుంది. సో తెలుసుకోండి, నచ్చితే మోస్ట్ వెల్కమ్. మళ్ళీ చెప్తున్న ఈ మాట చెప్పడానికి నాకు ఎక్కడ వెనుకడుగేసేది లేదు. నేను ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడిని మాత్రమే, నేర్పించేవాడిని, సర్వీస్ ఇచ్చేవాడిని మాత్రమే. ఫైనల్ డిసిషన్ ఒరిజినల్, పర్ఫెక్ట్, ఆ మనసులో నుంచే రావాలి మీకు. సో సొంతంగా నిర్ణయం తీసుకొని ముందు అడుగు పెట్టాల్సి ఉంటుంది. అడుగు పెడితే డబ్బులు వస్తాయి అనేది పక్కా. ఓకే, అది ఎలాగా చూద్దాం. ఇక్కడ చాలా మంది డాక్యుమెంట్లు అడుగుతున్నారు, పీడిఎఫ్ పెట్టినా చూసుకోవడం తెలీదు. ఓకే, మీరే చూపించండి సార్ అని అడుగుతున్నారు. మీరే చూపించండి సార్, మాకు తెలీదు ఎలా ఎతకాలో అంటున్నారు. సో నేను కూడా ఎక్స్పెరిమెంట్ చేశాను, నేను కూడా వెతికడానికి ప్రయత్నం చేశాను. సో ఎవ్రీ యూజర్ ఫండ్స్ ఆన్ డిఎస్ఏ ఎక్స్చేంజ్ ఆర్ ప్రొటెక్టెడ్ అట్ ద హైయెస్ట్. ఈ మాట చాలా ముఖ్యం మార్కెట్లో మనకి. ఓకే, ఎవ్రీ యూజర్ అంటే పెట్టిన ప్రతి ఒక్కరు, కంపెనీలో డబ్బులు పెట్టుకున్నటువంటి వ్యక్తులు.
వాళ్ళ ఫండ్స్ ప్రొటెక్టెడ్ అట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ద సెక్యూరిటీ, భద్రత ఉంది అని చూపిస్తుంది. వి నాట్ ఓన్లీ ట్రేడ్ అండర్ ద లెజిటిమేట్ రెగ్యులేషన్స్ బట్ ఆల్సో ఎన్ష్యూర్ దేర్ ఆర్ నో ఇన్యాక్సెసిబుల్ ఫండ్స్. మర్చిపోయి డబ్బులు పెట్టి ఎక్కడ పెట్టానో, ఏ ప్లాట్ఫామ్ సవాల్ కంపెనీలో పెడతాం, మనం ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, ఎక్కడ ఇత్తనం నాటాము కూడా గుర్తుండదు ఒక్కోసారి, ఇంక్లూడింగ్ మీ. నాకు కూడా 10 తలకాయ పెట్టా, 9 పోయినాయి, ఒకటి అటు ఇటుగా ఉంది. ఎప్పుడైనా బూమ్ బూమ్ అనొచ్చు. ఓకే, సో అందరం దెబ్బలు తిన్న వాళ్ళమే మార్కెట్లో. ఈ స్లైడ్లో మీకు ఇంటర్నెట్లో మన డాక్యుమెంట్ని ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను నేను. దిస్ గ్యారంటీస్ దట్ ఎవ్రీ వన్ లీగల్లీ అండ్ కాంప్లియంట్లీ క్యాన్ ఎర్న్ మనీ త్రూ దిస్ ప్లాట్ఫామ్. సో కాంప్లియంట్లీ అంటే కంప్లైంట్ కాదు, హ్యాపీగా, సంతోషంగా, భద్రంగా, సేఫ్గా, ఓకే, పీస్ఫుల్ మైండ్తో. అది కూడా రాశారు ఇక్కడ, పీస్ ఆఫ్ మైండ్తో ఫర్ ఆల్ పార్టీస్. డబ్బులు పెట్టి ప్రశాంతంగా నిద్రపోవచ్చు, రిటర్న్స్ వస్తాయి. రోజుకు 2 సార్లు మీరు కష్టపడాలి, 30 సెకండ్స్ కష్టపడాలి. ఓకే, 12:30కి, సాయంత్రం 6:30 కష్టపడాలి. ఫోన్ తీసుకోవడం, కాపీ చేసుకోవడం, పేస్ట్ కొట్టడం, డన్ అని కొట్టడం, అంతే, కన్ఫామ్. ఆ ఆ కొంచెం శ్రమ పడితే చాలు, డబ్బులు మీవే. ఓకేనా? ఇప్పుడు లైసెన్స్ దగ్గరకు వచ్చాము కాబట్టి లైసెన్స్ ఎక్కడుందో చూద్దాం. సైట్ ఇది. ఓకే, మీరు కూడా చూసుకోవచ్చు. బీజీ వెల్త్ కాదు, డిఎస్సి ఎక్స్చేంజ్, డిఎస్జే ఎక్స్చేంజ్. కనిపించట్లేదు సార్. స్క్రీన్ కనబడట్లేదా? సార్ అవునండి. స్క్రీన్ ఓకే 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 ఓకే, ఊపి చూడండి. రావట్లేదు సార్. ఓకే సార్, అర్థమైందండి. ఒక్క నిమిషం, అక్కడ బంద్ చేసా, ఇక్కడ చూపించట్లేదు. ఓకే, బీజీ వెల్త్ షేరింగ్. మనం ఏం కావాలి ఇక్కడ, ఏం సెర్చ్ చేయాలంటే సెర్చ్ ఆప్షన్ ఎక్కడ ఉంది? బీజీ, బీజీ డిఎస్జే ఎక్స్చేంజ్. ఒక్క నిమిషం, మీకు ఇంకోటి చూపిస్తాను. ఓకే సార్, ఇప్పుడు స్క్రీన్ కనపడుతుందా? కనపడుతుంది సార్. ఓకే, ఫస్ట్ మనకి ఎస్ఈసి లైసెన్స్ ఉంది, ఎస్ఈసి లైసెన్స్. ఓకే, నేను చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను, చాలా ఇంపార్టెంట్ చెప్పాను. ఇది లైసెన్సు, మీరు జూమ్ చేసుకోవచ్చు. నెంబర్ ఇది SICIK. ఓకే, 0002076856 అనేది నెంబరు. దాని కింద ఉన్నటువంటిది కంపెనీ ఎక్స్చేంజ్ పేరు. ఓకే, ఎస్ఈసి లైసెన్స్ ఎక్స్చేంజ్కి ఇచ్చింది.
ఎక్కడ? యుఎస్ఏలో ఉన్నటువంటి కొలరాడో స్టేట్. అది కూడా అమెరికాలోనే, యుఎస్ లోనే. సంవత్సరం చూడండి ఇక్కడ, 2025. తర్వాత ఫస్ట్ నేమ్ ఓనర్ పేరేంటి? ఎరాల్డో వై. ఓకే. లాస్ట్ పేరు వచ్చేసి ప్యారల్, PARRAL, ప్యారల్. ఓకే. ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఎంత పెట్టారండి వాళ్ళు? ఓవర్ 100 మిలియన్ అని లాస్ట్ టైం మీకు చెప్పుకున్నాం కదా. 30 రెవెన్యూ రేంజ్, ఎంత సంపాదిస్తున్న రెవెన్యూ రేంజ్ అది. ఓకే, సారీ, రెవెన్యూ రేంజ్ అది. నెక్స్ట్, మీకు డాక్యుమెంట్ లో ఈ డేట్ కూడా చూపిస్తాను, నేను మళ్ళీ చూపిస్తాను. 2025 జూలై 11, ఈ డేట్ మళ్ళీ మీకు గుర్తుపెట్టుకోండి, చూపిస్తాను నేను. సో లేటెస్ట్ దే, పాతది కాదు. గూగుల్లో ఏం చేస్తున్నారంటే కొట్టగానే డిఎస్సి ఎక్స్చేంజ్ పైన వచ్చినటువంటి ఫోటోలు చూసి ఫేక్ అంటున్నారు డైరెక్ట్ గా ఒకేసారి. బీజీ వెల్త్ ఫోటో ఫేక్. నా ఫోటో పెట్టుకుంటే గూగుల్లో నా ఫోటోలు వస్తాయి, మీ జరిగితే మీ వస్తాయి. పిఎం ఫోటోలు జరిగితే పిఎం వస్తాయి. వంకరగా టింకరగా ఉన్న ఫోటోలు అంటే వంకరగా టింకరగా ఫోటోలు వస్తాయి. సో చెత్తా చెదారం కావాల్సినంత ఉంది గూగుల్లో. అంత మాత్రాన మీకు కనపడిన ఫోటోనే తప్పని కాదు, ఎక్కడ వెతకాలనేది కూడా మనం తెలుసుకోవాలి. ఓకేనా? ఎక్కడ వెతకాలో నేను మీకు లింకులు కూడా పెడతాను, మీరు వేరే వాళ్ళకి చూపించవచ్చు. సో పీడిఎఫ్ లో మనకి ఏదైతే ఇచ్చిందో, వీళ్ళ దగ్గర ఎస్ఈసి లైసెన్స్ ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళ దగ్గర వాళ్ళు వీళ్ళకి లైసెన్స్ ఇవ్వడం జరిగింది. టోటల్ ఎరాల్డో వై ప్యారల్, టోటల్ ఫుల్ నేమ్ అది. 100 టోటల్ ఆఫరింగ్ అమౌంట్ ఎంత చూడండి ఇక్కడ. $100. $100 కాదు మేడం, అవ్వు. 100 మిలియన్స్, 1,00,000 మిలియన్. దాన్ని ఏమంటారు? ట్రిలియన్ అంటారు, ఎంత అంటారు? 100 మిలియన్స్ అనుకుంటున్నా. ఎంత సార్ ఎవరైనా చెప్పిన కరెక్ట్ లెక్క చెప్పిన వాళ్ళని చెప్పండి. సో 10 కోట్లు. 30 మిలియన్ ప్లస్ 70 మిలియన్. 100 millions. సో వాళ్ళ దగ్గర సేఫ్ గా, తర్వాత వచ్చేసి రిటర్న్స్, సేఫ్టీ, 100 million. భద్రత కోసం వాళ్ళ దగ్గర ఇంత జనరేట్ అవుతుంది, ఇంత చేస్తాము అనేది జరగడం జరిగింది. ఇది చూడండి లాస్ట్ లో సైను స్టాంపు, కంపెనీ పేరు, ఎవరి పేరు మీద ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, డైరెక్టర్ ఎవరు. ఓకే, డైరెక్టర్ ఎవరు, డేటు. ఓకేనా? పీడిఎఫ్ లో ఉన్న డేట్ కనపడుతుంది కదా, అది నేను చూపిస్తాను మీకు నెక్స్ట్, మళ్ళీ మళ్ళీ దాన్ని చూపిస్తాను. ఇది ఒకటి. ఎస్సిసి లైసెన్స్ ఉందా సార్ అంటే ఆన్సర్ ఎస్. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి చూశాను నేను. ఓకే, ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్. డేటాబేస్ ఎస్సిసి. ఓకే, డిఎస్సి ఎక్స్చేంజ్ కనబడుతుంది కదా. కనబడుతుంది సార్. ఎస్సిసి మళ్ళీ ఇంకొక దాంట్లో కూడా చూపిస్తున్నా మీకు. ఇక్కడ సెర్చ్ లోకి వస్తాము. ఈ నెంబర్ మీకు ఆల్రెడీ పీడిఎఫ్ లో డాక్యుమెంట్ లో ఉన్న నెంబర్ ఇది. కంపెనీ ఇన్ఫర్మేషన్ ఫుల్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉండడం జరిగింది, అడ్రస్ తో సహా మొత్తం. ఇంకా క్లిక్ చేసుకుంటే అన్నీ వస్తాయి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఈ నెంబర్ తో బీజీ వెల్త్ కి లింక్ ఉందా లేదా చూద్దాం. ఓకే,
ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఇదిగోండి. పిఎస్సి ఎక్స్చేంజ్ ఇటీవై. ఒక్క నిమిషం ఉండండి, నెంబర్ చెప్తాను. దిస్ ఈస్ టు సర్టిఫై దట్. ఓకే, రైట్. వచ్చింది, ఉండండి. ఫస్ట్ ఇది, ఇదిగోండి. డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ 2026 March 2. This is the list of Australian company classified by the date of registration, including ACN company name, type, classification, state ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి బీజీ వెల్త్ షేరింగ్, డిఎస్ఏ ఎక్స్చేంజ్. ఓకే, ఉండండి, ఇంకా ఇస్తాను, ఉండండి చెప్తా. ఎకోసిస్టమ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్, ఇది ఆల్రెడీ చూసాము. కనెక్షన్, ఎస్సిసి కనెక్షన్. what happened? ఓకే, రైట్. ఇప్పుడు వచ్చాం కరెక్ట్ గా. ఓకే, పీడిఎఫ్ లో ఉన్నది ఈ ఫోటో కదా సార్? సార్, పీడిఎఫ్ లో ఉన్నది ఇదే కదా? చూస్తున్నాడు, చెప్పండి. ఉందిలేండి. ఉందిలే మేడం గారు, చూపిస్తా. బీజీ వెల్త్ షేరింగ్ డిఎస్సి, గో. డిఎస్జే, చెప్తాను. ఆర్గనైజేషన్, ఓకేనా సార్? ఇప్పుడు కనపడుతుందా? జూమ్ చేసుకోండి. బీజీ వెల్త్ షేరింగ్ కనపడుతుందా సార్? మాట్లాడండి. ఎస్, కనపడుతోంది. ఇప్పుడు చూపించండి. మిమ్మల్ని క్వశ్చన్లు అడిగే వాళ్ళు డాక్యుమెంట్లు ఉన్నాయా? నెంబర్ ఉందా? ఎక్కడుంది సార్? ఓకే, ఇదిగోండి నెంబరు. డేటు April 14, 2025. ఎప్పటి వరకు? నెక్స్ట్ రివ్యూ ఎప్పుడు? April 14, 2026. సంవత్సరానికి ఒకసారి వీళ్ళు రివ్యూ చేసుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉంటారు. ఆస్ట్రేలియన్ ప్రొప్రైటరీ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్. ఓకే,
తర్వాత లొకాలిటీ ఆఫ్ ద రిజిస్టర్డ్ ఆఫీస్, అడ్రస్, రెగ్యులేటర్ ఎవరు? ఆస్ట్రేలియన్ సెక్యూరిటీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిషన్, డైరెక్ట్ గా రెగ్యులేటెడ్ బై గవర్నమెంట్. ఓకే, ఇంతకు మించి ఇంకెవరికైనా డీటెయిల్స్ కావాలా సార్? ఓకే, 2026 కనబడుతుంది కదా లేటెస్ట్ డేటు? కనిపిస్తుంది సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ. సో ఎస్ఈసి లైసెన్స్ ఉందా లేదా అనేది మీకు చూపించాను. తర్వాత వచ్చేసి వాళ్ళు దాంట్లో ఈ డాక్యుమెంట్లో ఏమేమి సబ్మిట్ చేశారో అన్ని మొత్తం ఉన్నాయి, A to Z చూసుకోవచ్చు. ఇవన్నీ గూగుల్లో ఉండవండి. గూగుల్లో ఇట బీజీ లైసెన్స్ కొట్టగానే దడేలను ఒకేసారి మీ ముందు ప్రత్యక్షం అవ్వదు. ఎందుకంటే అందరూ మంచి మంచి పెట్టట్లే, చెడు పెడుతున్నారు, మంచి పెడుతున్నారు. చెడు చూస్తే ముందు వస్తున్నాయి. మనం నేను ఎక్కువ నెగిటివ్ చూస్తాం కదా. ఇప్పుడు ఎక్కువ ఫేస్బుక్ చూసే వాళ్ళకి, టెలిగ్రామ్లు చూసే వాళ్ళకి బాగా తెలుసు, యూట్యూబ్లు చూసే వాళ్ళకి తెలుసు, ఏది ఏది సెర్చ్ చేస్తాం అయ్యే ముందు వస్తాయి. అవునా కదా సార్? సార్ నాకు ఆన్సర్ చెప్పాలి. మనం ఏది ఎక్కువ గెలుగుతాం అయ్యే వస్తాయి, ఏ ఎక్కువ చూస్తాం అయ్యే వస్తాయి. సో అలా మనం దేని మీద నెగిటివ్గా చూస్తే నెగిటివే ఉరికొస్తాయి. సో ఇది ఎస్ఈసి లైసెన్స్ ది. వాళ్ళు యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ మళ్ళీ పేరు చూపించలేదు అంటారు, మళ్ళీ ఒకసారి గీత గీసి చూపిస్తున్నా. ఓకే, యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్. ఏ సెక్షను, ఏ ఫాము, నువ్వు ఎప్పుడుది ఇది, తర్వాత డేటు, ఎక్స్చేంజ్ పేరు. ఓకేనా? బీజీ వెల్త్ షేర్ కి ఎస్ఈసి సెక్షన్ వాళ్ళకి సంబంధం లేదండి. బీజీ వెల్త్ డిఎస్ఏ ఎక్స్చేంజ్ కి మధ్య ఉంటుంది. డిఎస్ఏ ఎక్స్చేంజ్ ఒరిజినల్ గా డబ్బులు ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకి సంబంధం ఉంటుంది. ఓకేనా? క్లియర్? అర్థం చేసుకోండి. హైరార్కీ పై నుంచి కిందికి వస్తారు లేదా కింద నుంచి పైకి పోతారు, ఇది లెక్క. నెక్స్ట్ ఇప్పుడు మన పీడిఎఫ్ లోకి వెళ్దాం. మన పీడిఎఫ్ ఎక్కడ ఉందో, దాక్కుందా? ఎడిపోయింది పీడిఎఫ్. ఓకే, ఇదే పీడిఎఫ్. ఓకే, ఓకేనా సార్? లైసెన్సుల గురించి అడిగే వాళ్ళకి ఇద్దరికి క్లారిటీ వచ్చింది కదా? ఇదిగోండి, మనం సెర్చ్ చేసినటువంటి పేజ్ ఇలాగే వచ్చింది, ఇలాగే చూసుకోవాలి. తర్వాత సెక్యూరిటీ ఆఫ్ టీమ్ మెంబర్స్, ఇది చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ వస్తుంది కదా సార్? వస్తుందండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో సెక్యూరిటీ ఆఫ్ టీమ్ మెంబర్స్ ఫండ్స్ ఈజ్ గ్యారంటీడ్. మనం ఏమంటారు, కంపెనీలో వచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఫండ్స్ పెట్టినటువంటి డబ్బులు మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తామో, బాబు నేను డబ్బులు పెడతా, 10 లక్షలు పెడతా, షూరిటీ గ్యారంటీ ఇస్తావా, డబ్బులు పోతే నాకు ఇస్తావా అన్నాడు మొన్న ఒక ఆయన. నీకు నాకేంటి సంబంధం, కంపెనీడు ఇస్తాడు, నేను ఓన్లీ చెప్పేవాని మాత్రమే, నేర్పించేవాని మాత్రమే. నేనేదో హెల్ప్ చేయడానికి 10 మందికి ఉపయోగపడతామని నేను వస్తే నాకే ఎసరు పెట్టే ప్లాన్ చేస్తున్నారు కొంతమంది. ఓకే, ఎవరి డబ్బులు వాళ్ళవే, లాభం వస్తే మొత్తం నాకు ఇస్తావా అంటే ఇస్తారా? ఆ మాట మళ్ళీ తర్వాత రెండో మాట రాదు నోట్లో నుంచి. సో ఎవరి రిస్క్ వాళ్ళదే, ఎవరి ప్రాఫిట్ వాళ్ళే ఎంజాయ్ చేయాలి. సో 3 సంవత్సరాల నుంచి జెన్యున్ గా ఒక్క వ్యక్తికి కూడా రూపాయి కూడా తక్కువ లేకుండా, ఓకే, తక్కువ ఇవ్వకుండా రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ. సో చట్ట ప్రకారము లీగల్ గా ఏప్రిల్ 13, 2025 వెల్త్ షేరింగ్ ఫండ్ కంపెనీ వాస్ ఒఫీషియల్లీ అప్రూవ్డ్. ఓకే, ఈ మాట కావాలి. బై కొలరాడో సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అండ్ obtained లీగల్ లైసెన్స్ సర్టిఫికేషన్ విత్ ద క్యాపిటల్ ఫండ్ ఆఫ్ 70 మిలియన్. ఇంతకుముందు 30 మిలియన్ పెట్టాడు, ఇప్పుడు 70 మిలియన్, టోటల్ గా $100 మిలియన్ వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టాడు? సొంత డబ్బులు తీసుకుపోయి వాళ్ళ చేతులు ఎందుకు పెట్టాడు? అయ్యా నేనున్నా లేకపోయినా నాతో సంబంధం లేకుండా నా నా కస్టమర్లకి, ఓకే, నా నా ష్. నా కస్టమర్లకి మీరు పక్కాగా
రిటర్న్స్ ఇచ్చి తీరాల్సిందే. వాళ్ళ ఫండ్ భద్రంగా చూడాల్సిన బాధ్యత మీది. నా డబ్బులు మీ మీ చేతుల్లో పెడుతున్నానని అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా లీగల్ గా చట్టపరంగా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సో యూ క్యాన్ చెక్ ఆల్ దీస్. అండ్ నెక్స్ట్, సో సైన్ స్టాంపు, ద ఫండ్ కంపెనీ అండ్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ అఫీషియల్లీ వెరిఫైయబుల్. కావాలంటే చూసుకోవచ్చు అన్నాను, చూపించాను, మీకు కళ్ళ ముందే చూపించాను. డాక్యుమెంట్లు ప్రూఫ్ లైసెన్సులు ఉన్నాయా లేవా అనేది. సో మీరు కూడా చూపించవచ్చు వేరే వాళ్ళకి. అడ్వాంటేజ్ 3, ఈ డాక్యుమెంట్ చాలా ఇంపార్టెంట్. సో 70 మిలియన్ నెంబరు, కంపెనీ పేరు, ఇన్కార్పొరేట్ అండర్ ద లాస్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ కొలారెడో, చట్ట ప్రకారం. ఓకే, authorized to issue 70 million shares common stock 1.00 per value. ది ₹1 కాదు, డాలర్ అండి. దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ స్టీఫెన్ బియర్డ్, ఓకే, స్టీఫెన్ బియర్డ్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ 70 మిలియన్. ఆ 70 మిలియన్ డబ్బులు ఓనర్ ఎవరండి? స్టీఫెన్ బియర్డ్, ఆయనే ఓనర్. ఫుల్లీ పెయిడ్, మొత్తం కట్టాడు, మొత్తం వాళ్ళ చేతిలో పెట్టాడు. వాళ్ళేమిచ్చారు? నాన్ అసెసిబుల్ షేర్స్ ఆఫ్ ద అబౌవ్ corporation transferable only on the books of the corporation by the holder hereafter in person or by duly authorized attorney upon surrender of this certificate properly endorsed. పర్ఫెక్ట్ గా ఇవ్వడం జరిగింది, వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరిగింది, మేము మీకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందని చూపిస్తున్నారు ఇక్కడ. 13వ తారీఖు ఏప్రిల్ 2025. ఓకే, ఎవ్రీథింగ్ ఉన్నాయి. చూడక, సెర్చ్ చేసే టైం లేక ఫేక్ అని ఒక డైలాగ్ వేస్తారు అంతే, నోట్లో నాలుక ఉంది కదా అని. లేదు, అసలు తెలియని అడుగుతారు, వాడు లేదు నువ్వు ఎందుకే డబ్బులు పోగొట్టుకుంటారంటారు. మొత్తం విన్నదంతా దిగిపోద్ది. సో సెర్చ్ చేయండి, వెతకండి, తెలుసుకోండి, తెలిసిన వాళ్ళని అడగండి. ఇంకా కావాలంటే పోలీసు వాళ్ళని, లాయర్స్ని, పెద్ద పెద్ద డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి. ఒక కంపెనీ నడుస్తుంది, చట్టపరంగా ఉందా లేదా, ప్రూఫ్లు ఉన్నాయా లేవా అడగండి. వాళ్ళల్లో తెలిసిన వాళ్ళని అడగండి సార్, ఓకేనా? మళ్ళీ వాళ్ళల్లో తెలియని వాళ్ళు కూడా ఉంటారు. సో తెలిసిన వాళ్ళని అడగండి. లేదు అంటే నేను చూపించినట్టు నన్ను అడగండి, లింకులు పెడతాను, సెర్చ్ చేయండి. లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ కోఆపరేషన్, ద వెల్త్ షేరింగ్ ఫండ్ టీమ్ సైన్డ్ 10-year cooperation plan with DHA exchange, adhering to the core concept of the tripartite cooperation and win-win situation. కంపల్సరీగా గెలిచి తీరాల్సిందే. ఎన్ని సంవత్సరాలకు అగ్రిమెంట్ చేసుకున్నారండి? 10 years, 10 సంవత్సరాలకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎక్కడ ఉంది సార్? చూపించండి సార్ అనాలి మీరు, నేను చూపించాలి. ఓకే, డిహెచ్ఏ అంటే డిజిటల్ పాలసీ కనెక్షన్, మీనింగ్ రిఫర్స్ టు ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ద డిఫరెంట్ స్ట్రాటజీస్, మెథడ్స్ అండ్ టెక్నాలజీస్ ఇన్ ద డిజిటల్ ఏజ్. ఇట్ ఈస్ ఏ డిజిటల్ ప్రపంచం అండి ఇది. సో ఈ ప్రపంచంలో ఆన్లైన్, మొత్తం ఆన్లైన్. సో రానున్న రోజులు ఇంకా ఏఐ టెక్నాలజీ విత్ డిజిటల్ టెక్నాలజీ మొత్తం కలగలిసి మనుషుల్ని ఏలబోతుంది. ఆ సంగతి మీకు అర్థమవుతుంది, ఇప్పటికే చాలా మందికి అర్థమైంది. ఇంకా తెలియని వాళ్ళు తెలుసుకోండి. సుత్తి కొడవలు పలుకు పార పట్టుకొని చెమట వచ్చి మట్టి దోరి నీళ్లు పోసి గుంటలు తవ్వి బుడవాల్సిన అవసరం లేదు. రోజులు మారినాయి, తెలివి మారింది, టెక్నాలజీ వచ్చింది, పెద్ద పెద్ద మిషనరీస్ వచ్చినాయి. ఓకే, సో ఇంకా వాటిని ఉపయోగించుకొని మనం ఇంకా వాటిని బుర్రను పెంచుకొని, మన తెలివిని పెంచుకొని, జ్ఞానాన్ని పెంచుకొని కావాల్సిన విధంగా సంపాదించుకునే మార్గాలు ఎత్తుకోవాలి. This is a critical moment in the transformation of digital networks and online business models, and it is also a place for innovation technologies to be collected. ఓకే ఫైన్, బాగుంది. అగ్రిమెంట్ తీసుకున్నారని చెప్పారు, 10 సంవత్సరాలు అని చెప్పారు. ఎక్కడుంది? నా డేట్ చూపిస్తే నేను నమ్ముతాను సార్, నేను ఇప్పుడే 5 లక్షలు వేస్తాను, 10 లక్షలు వేస్తాను సార్ అంటారు. మోస్ట్ వెల్కమ్. జూమ్ చేయండి, తొందరగా జూమ్ చేసుకోండి. స్క్రీన్ మీద కనబడుతుందా సార్?
స్క్రీన్ మీద కనబడుతుందా? బీజీ వెల్త్ షేరింగ్ లిమిటెడ్ ఏప్రిల్ 20, 2025 మొదలైంది. ఎప్పటి వరకు ఎండ్ అవుతుంది? ఆగస్టు 19, 2034. సార్ డేట్ కనపడిందా సార్? కనబడింది సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండ్ సార్. కంపెనీ పేరు బీజీ వెల్త్. ఇచ్చిన వాళ్ళు ఎక్స్చేంజ్ వాళ్ళు. ఎప్పుడు మొదలైంది? ఏప్రిల్ 20, 2025 నుంచి ఆగస్టు ఆగస్టు 19, 2034. ఇంకా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు ఉంది సార్? చెప్పగలిగే వాళ్ళు చెప్పొచ్చు సార్. ఇంకా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు ఉంది? లెక్కలు తెలిసిన వాళ్ళు చెప్పండి సార్, మీకోసం వెయిటింగ్. కంపెనీ ఓనర్ సిగ్నేచర్, కంపెనీ ఓనర్ గారి సిగ్నేచర్ స్టీఫెన్ బియర్డ్. ఇంకా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు ఉంది సార్? ఎవరైనా చెప్తున్నారా? తొమ్మిది సంవత్సరాల కంటే పైనే ఉంది. ఇంకా ఇంకా సంవత్సరం మళ్ళీ ఏప్రిల్ వస్తే ఇంకా ఏప్రిల్కి 3 నెలలు ఉంది. అంటే 9 సంవత్సరాలు 3 నెలలు ఉంది. ఇది మార్చి కదా, నెక్స్ట్ ఏప్రిల్. 9 సంవత్సరాలు 2 నెలలు వేసుకోండి. ఓకే, అది సార్ సంగతి. మళ్ళీ అంటే ఏప్రిల్ వరకు కాదు కదా. ఒక నిమిషం. సో 9 సంవత్సరాల ఇంకా ఎక్కువ నెలలు ఉంది. ఇది డాక్యుమెంటు, ప్రూఫ్లతో సహా చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్చేంజ్ వాళ్ళది, కంపెనీ వాళ్ళది ఇద్దరు అంగీకరించినటువంటి పత్రం. ఇద్దరు సైన్ స్టాంపు వేసినటువంటి విత్ సిగ్నేచర్లతో సహా. ఓకే. అడ్వాంటేజ్ 4. మరి ఎక్స్చేంజ్ వాళ్ళు 10 సంవత్సరాలు బాగానే రాసుకున్నారు సార్. రాసిన డాక్యుమెంట్ ఏది సార్ అని అడుగుతారు. ఎస్, ఇదిగోండి డాక్యుమెంట్. ఓకే, డిఎస్ఏ ఎక్స్చేంజ్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నాకు చూపించాను కంపెనీ పేరు, మీరు కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సైన్ స్టాంపు. ఇక్కడ కూడా జూమ్ చేసుకోండి, ఇక్కడ కూడా జూమ్ చేసుకోండి సార్. ఏప్రిల్ 20, 2025, ఆగస్టు 19, 2034. సో సేమ్ డాక్యుమెంట్ మళ్ళీ కొంచెం పెద్దగా మళ్ళీ సపరేట్ పేజీలో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కనపడినట్టు ఇవ్వాల్సిన అవసరం లేదు. జెన్యున్గా ఉన్న వ్యక్తులు అన్ని కళ్ళ ముందే పెట్టి ముందుకెళ్తారు. సో ఇది డాక్యుమెంట్. నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజ్ 4, డిఎస్ఏ ఎక్స్చేంజ్ అక్విజిషన్ ఆఫ్ యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్. ఇది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ లైసెన్స్ ఉన్న వాళ్ళు, ఈ లైసెన్స్ ఎవరికి ఉంటుందండి? ఎవరు తీసుకున్నారు? డిఎస్ఏ ఎక్స్చేంజ్. బీజీ వెల్త్ షేరింగ్ కంపెనీకి సంబంధం లేదు. ఎందుకంటే డబ్బులు మానిటరింగ్ చేసేది, డబ్బులు జనరేట్ చేసేది, ట్రేడింగ్ చేసేది డిఎస్ఏ ఎక్స్చేంజ్. బీజీ వెల్త్కి సంబంధం లేదు. డిఎస్ఏ ఎక్స్చేంజ్ కింద కంపెనీ ఉంటుంది. ఓకే. తర్వాత వచ్చేసి ఈ లైసెన్స్ ఉండడం వల్ల ఇట్ హ్యాస్ రీచ్డ్ హై స్టాండర్డ్స్. ఈ లైసెన్స్ ఉంటే కంపెనీకి హై స్టాండర్డ్స్ ఉన్నాయి అని అర్థం. కాంప్లియన్స్ ఆఫ్ ద ఆపరేషన్స్. హ్యాపీగా, సంతోషంగా వాళ్ళు కలిసికట్టుగా ఏంటి జెన్యున్ గా, ట్రాన్స్పరెంట్ గా బిజినెస్ చేసుకోవచ్చు అనేది అర్థం. కాంప్లియన్స్ అంటే కంప్లైంట్ కాదు, హ్యాపీగా, సంతోషంగా. అండ్ విచ్ నాట్ ఓన్లీ ఇంజెక్ట్స్ ద మొమెంటమ్ ఇన్ టు ద డెవలప్మెంట్ ప్లాట్ఫామ్. ఓన్లీ డెవలప్మెంట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ కోసమే కాదు లైసెన్స్ ఇచ్చింది, బట్ ఆల్సో ఇట్ రీషేప్స్ ద మార్కెట్ ట్రస్ట్. మార్కెట్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసింది ఈ లైసెన్స్ ఉండడం వల్ల ఈ ఎక్స్చేంజ్ కి. పుషెస్ ద ఇండస్ట్రీ టువర్డ్స్ ఏ హెల్దీ, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం అండ్ ట్రాన్స్పరెంట్, జెన్యున్ గా డెవలప్మెంట్ ట్రాక్, ప్రతిదీ ట్రాక్ చేస్తూ ఉంటుంది అది. దిస్ మూవ్, ఒకవేళ తప్పుడు అడుగు వేసారా డిఎస్ఏ ఎక్స్చేంజ్ వాళ్ళు, ఎవరికైనా డబ్బులు ఎగ్గొట్టారా, మోసం చేశారా, వాళ్ళ
తాట తీసి ఎండబెట్టి పొడి చేసి ఓకే ఎవరి డబ్బులు వాళ్ళకి ఇస్తే పనిచేస్తుంది ప్యాకెట్ల రూపంలో. ఓకే, ఎవరి డబ్బులు ఎవరి వాళ్ళకి ఇండివిజువల్ గా ఇన్వెస్టర్స్ కి పనిచేస్తుంది, ఇచ్చేస్తుంది. అథారిటీ బాస్ యుఎస్ లైసెన్స్ వాళ్ళే. ఓకే, మన బీజీ కంపెనీకి మరి బాస్ ఎవరంటే డిఎస్ఏ ఎక్స్చేంజ్. దిస్ మూవ్ విల్ ఓపెన్ అప్ టు ద ఇంటర్నేషనల్ మార్కెట్ అండ్ డిఎస్ఏ ఎక్స్చేంజ్ అట్రాక్ట్ మోర్ ఇండివిజువల్స్, మోర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. పెద్ద పెద్ద బడాబాబులు కూడా దీంట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకు? యుఎస్ఏ లైసెన్స్ ఉండడం వల్ల. ఇంప్రూవ్ యూజర్ ఫండ్ సెక్యూరిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ, ప్రొవైడ్ ఏ మోర్ ట్రస్ట్ వర్ది, నమ్మకాన్ని క్రియేట్ చేస్తుందండి, ఉత్తగా కాదు. ఎందుకు అంటే అది నార్మల్ ఆర్గనైజేషన్ లైసెన్స్ కాదది. దానికి ఒక రేంజ్ ఉంది, దానికి ఒక పవర్ ఉంది, అథారిటీ ఉంది. ఓకే, కింద వాళ్ళని మోసం చేస్తే దాంట్లో నుంచి బయటకు అసంభవం రాలేరు కూడా. ఆల్రెడీ మీకు తెలుసు, కొన్ని కంపెనీల పేర్లు కూడా తెలుసు మీకు. మంచిగా జెన్యున్ గా సొంత ఓన్ డబ్బులు పోగొట్టుకొని ఓకే జెన్యున్ గా ఉన్న వాళ్ళే బయటికి రాలేని పరిస్థితి. ఓకే, మోసం చేసినోడి కంటే అసలు ఒరిజినల్ కస్టమర్ జెన్యున్ గా ఉన్నోడికి ఎక్కువ దెబ్బలు పడి, బాధలు పడి, లాక్కోలేక పీక్కోలేక దాన్ని 3 సంవత్సరాల పాటు, 4 సంవత్సరాల పాటు, 5 సంవత్సరాల పాటు సిస్టమేటిక్ గా వెళ్ళడం వల్ల దానికి మళ్ళీ పెనాల్టీస్ కట్టి బయటికి రావడం జరిగింది. ఇంకా దాంట్లో మగ్గే కంపెనీలు సవాలచ్చు ఉన్నాయి. మీకు తెలిసిన దాని గురించి చెప్పా, అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమై ఉంటుంది. సో ఒక్కసారి ఈ లైసెన్స్ పొందిన వాళ్ళు ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండొచ్చు. తప్పు చేస్తే చీల్చి చెండాడుతారు. ఓకే, మొత్తం విప్పి మొత్తం బంద్ చేస్తారు. ఆ టైప్ అనమాట. ఓకే, ఇప్పుడు మన ఆర్బీఐ లైసెన్స్ ఉందా అని అడుగుతారు. క్వశ్చన్ బాగానే ఉంది, అది ఎంతవరకు చూస్తుంది అనేది మీ అందరికి మార్కెట్లో తెలుసు. సో మనకు సేఫ్టీ సెక్యూరిటీ ఉండేది అడుగుతాం, అడగాలి, ప్రతి ఒక్కరు అడగాలి, తెలుసుకోవాలి. సో అలాగే బ్యాంకుల్లో డబ్బులు బ్యాంక్ ఎత్తేస్తే డబ్బులు ఎవరు ఇస్తారు అంటారు, మళ్ళీ దాంట్లో మొత్తం డబ్బులు ఎవరట, పర్సంటేజ్లు ఉంటాయట. ఓకేనా, బ్యాంకే లేపేస్తే డబ్బులు ఎవరు ఇస్తారు కస్టమర్లకి, ఆ మొత్తం డబ్బులు ఎవరట, పర్సంటేజ్లు ఉంటాయట. ఎంత పర్సంటేజ్లు అనేది నాకు తెలిసి మీకే తెలుసు చాలా మందికి, నాకు పర్సంటేజ్ మర్చిపోయాను నేను. ఓకే, సో ద కాంప్లెన్స్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఎంటైర్ క్రిప్టో అసెట్, మొత్తం క్రిప్టో అసెట్ ఓకే ఇండస్ట్రీలో, ట్రేడింగ్ ఇండస్ట్రీలో మంచి పేరు, వాల్యూ తీసుకొస్తుంది. రీడిఫైనింగ్ ద స్టాండర్డ్స్ ఫర్ ద ఫ్యూచర్ ప్లాట్ఫామ్స్, రాబోయే ఫ్యూచర్లో ఇంకా టెక్నాలజీకి అనుగుణంగా ముందుకెళ్లే రోజుల్లో ఈ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. ఏది సర్టిఫికేట్? ఇది ఇందాక మీకు లైవ్ లో చూపించాను, కంపెనీ వాళ్ళకి ఇచ్చిన సర్టిఫికేట్ ఇది. సింగిల్ ఒకే పేజీలో లైసెన్స్ ఇచ్చినటువంటి ఆర్గనైజేషను, తీసుకున్న వాళ్ళ పేరు, ఏ సెక్షన్ కింద, ఏ నెంబర్ కింద, అడ్రస్సు, ఆర్ఐఎస్ఐ నెంబరు, టైప్ డి, యాక్ట్ నెంబరు, పట్ట ప్రకారం ఫైలు, ఫిల్మ్ నెంబరు ఇవన్నీ ఉన్నాయి. తర్వాత జూలై 11, ఇందాక జూలై 11, 2025 చూపించాను. జూలై 11, 2025 వీళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది, లైసెన్స్ ఇవ్వడం జరిగింది. సో let us proceed next. August 15th, 2015, BG Wealth Sharing Limited was honored. ఓకే, గౌరవించబడింది. దేని ద్వారా? బీజీ వెల్త్ షేరింగ్ కంపెనీని ఆనర్ చేయడం జరిగింది. టు అనౌన్స్ ఇట్స్ సక్సెస్ఫుల్ అక్విజిషన్. జెన్యున్ గా, ట్రాన్స్పరెంట్ గా బిజినెస్ చేసినందుకు 3 సంవత్సరాల పాటు మార్కెట్లో ఉండి ఏ లొసుగులు లేకుండా ఎవరిని మోసం చేయకుండా ఉన్నందుకు యుఎస్ఆర్ఐఏ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది. దిస్ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ మార్క్స్ ద ఫర్దర్ అడ్వాంటేజ్ ఇన్ ద వెల్త్ మేనేజ్మెంట్ ఫీల్డ్ అండ్ డిమాన్స్ట్రేట్స్ ద ఫర్మ్స్ ఎక్స్పర్టైజ్ ఇన్ కాంప్లియన్స్, రిస్క్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ విత్ దిస్ సర్టిఫికేషన్. ఈ సర్టిఫికేట్ పొందడం వల్ల ఏం మనకు రిమైండ్ చేస్తుందంటే, మార్కెట్లో బీజీ వెల్త్ షేరింగ్ కంపెనీ మిస్టర్ స్టీఫెన్ బెయర్డ్ జెన్యున్ గా ఉన్నాడు, అందరికీ మంచిగా చక్కగా రిటర్న్స్ ఇచ్చాడు,
ఎవరిని మోసం చేయలేదు. టెక్నాలజీని వాడుకొని ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో చక్కగా రిటర్న్స్ ఇస్తున్నారు. విత్ ద కోఆపరేషన్ ఆఫ్ డిఎస్సి ఎక్స్చేంజ్తో we will provide clients with more comprehensive and transparent wealth management services, helping them achieve their financial goals and optimize their investment returns. ఓకే, మనకున్నటువంటి కోరికలు ఇల్లు కొనుక్కోవాలా, కారు కొనుక్కోవాలా, పిల్లల్ని చదివించుకోవాలా, పెళ్ళిళ్ళు చేయాలా, ఓకే, ఇంకా సవాలచ్చ కోరికలు ఉన్నాయి. ముందు అప్పులు తీర్చుకోవాలా, అదొక లొల్లి. బీజీ వెల్త్ షేరింగ్ లిమిటెడ్ విల్ కంటిన్యూ అప్ హోల్డ్ ద ఇంటిగ్రిటీ. ఈ మాట వాడాడు అంటే కంపెనీ ఎంత జెన్యున్గా ఉందో ఇంక మీరే అర్థం చేసుకోండి. ఇంతకంటే ఇంక ఎక్స్ప్లెయిన్ చేయటం నా వల్ల అవ్వదు. ఓకే, బీజీ కంపెనీ upholding the integrity and innovation technology committed to create the long term value for our clients. ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఓకే, క్లయింట్స్ అంటే మనమే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళము. ఓకేనా, ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళము. Okay, right. Very good. Next, let us proceed with our next documents. So, US Securities and Exchange Commission, company name, address, ఇచ్చిన వాళ్ళు, తర్వాత ఏ సెక్షన్ కింద పర్మిషన్, సెక్షన్ 275 గ్రాంట్స్ ఎస్ఈసి ఆర్ఐఏ పర్మిషన్ ఆగస్ట్ 15, 2025 సెక్షన్. ఓకే, ఇవి. నెక్స్ట్ అడ్వాంటేజ్ 5 తర్వాత. ఓకే, లైసెన్స్లు అన్ని బాగున్నాయి. ఇన్ అడిషన్ టు ప్రాఫిటింగ్ ఫ్రమ్ ద సిగ్నల్ ద్వారానే కాకుండా ఇంకా యూ కెన్ ఆల్సో బిల్డ్ ఏ టీమ్ అండ్ ఎర్న్ అడిషనల్ ప్రాఫిట్స్. టీమ్ చేసుకోవడం వల్ల ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఎంత సంపాదించుకోవచ్చు అని ఎవరైనా అడిగితే మనం మార్కెట్లో చెప్పొచ్చు. $500 పెట్టుకున్న వాళ్ళకి $25 మీ అప్లైనర్కి వెళ్తాయి, $25 మీకు వస్తాయి. రెండు కలిపి ఒకేసారి, ఈ రెండు కలిపి మీరు ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. మీరు అమౌంట్ లోడ్ చేయగానే మీకు 25 ఇస్తుంది కంపెనీ. మరి $300 పెట్టుకున్న వాళ్ళకి $300 పెట్టుకున్న వాళ్ళకి కంపెనీ మీకు 15 ఇస్తుంది, అప్లైనర్కి 15 ఇస్తుంది. ఓకే, మీకు 15, అప్లైనర్ 15. ఓకేనా సార్, మీకు 15, అప్లైనర్కి 15. సో 1000 పెట్టుకుంటే మీ అప్లైనర్కి 100. నెక్స్ట్ వచ్చేసి మీకు 50. 3000 కంటే ఎక్కువ, 3000 ఆ పైన పెట్టుకున్న వాళ్ళకి 300, అప్లైనర్కి మీకు 150. 5000 ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్న $5000, ఓకే, మీకు 250 ఇస్తుంది. రెండు కలిపి ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. ఓకేనా సార్, మన లిమిట్ $5000 వరకే, 5 లక్షల వరకే. నెక్స్ట్ వచ్చేసి 300 కంటే తక్కువ పెట్టుకుంటే రివార్డులు రావు. 500 కంటే ఎక్కువ పెట్టుకున్న వాళ్ళకి అడిషనల్ సిగ్నల్స్ వస్తాయి. పెట్టుకున్న వాళ్ళకి ఆ పైన అప్లైనర్కి ఇద్దరికి డబ్బులు గట్టిగా దండిగా వస్తాయి. 3 రోజుల పాటు అడిషనల్ సిగ్నల్స్ కూడా వస్తాయండి. తర్వాత వచ్చేసి నేను టీమ్ చేసుకుంటే నాకు డబ్బులు ఎంత వస్తాయి, ఎలా వస్తాయి, ఎంత పర్సెంటేజ్లు వస్తాయి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మీరు కంపెనీలో 5గురిని రిఫర్ చేసుకున్నారు అనుకుందాం. మీకు కంపెనీ $30 ఇస్తుందండి ప్రతి 10 రోజులకి, 10 days కండి. ఓకే, తర్వాత 5గురిని కంప్లీట్ చేసుకున్నందుకు $100 రివార్డ్ ఇస్తుంది. $100 రివార్డ్ ఇస్తుంది. తర్వాత 5గురే కాకుండా ఇంకా 2 డైరెక్ట్లు చేసుకొని మొత్తం టోటల్ టీం 25 చేసుకుంటే మీకు $150 ప్రతి 10 రోజులకి. అంటే 3 150 ఎంత సార్? 450 ఇంటూ $90 ఎంత సార్? ఎవరైనా చెప్పొచ్చు ప్లీజ్, క్యాలిక్యులేటర్ తీయండి. 150 ఇంటూ 450 ఇంటూ 90. చూడండి సార్, ఎవరో ఒకరు కొంచెం కష్టపడండి సార్. 7 లెవెల్లో 7 డైరెక్ట్లు, 5000 మంది టీం అయితే 4% చొప్పున $10,000 ఇస్తారు. అంటే రోజుకి ₹1,00,000 వస్తాయి. ఓకే, 10 లక్షలు ఇస్తారండి. 10 రోజులకి 10 లక్షలు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ సరిగా వినండి. 10 రోజుకి 10 లక్షలు. ఇక్కడ $25,000 రివార్డ్ ఇస్తారు. 25 లక్షల రివార్డు. లెవెల్ 7 అచీవ్ అయిన వాళ్ళకి
రూ. 3 కోట్ల కారు ఫ్రీగా ఇస్తారు, తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర పెడతారు. ఓకే, షోరూమ్కి వెళ్ళి మీరే తెచ్చుకోవచ్చు, లేదంటే కంపెనీలు పంపిస్తారు. 3 కోట్ల కారు. టైం ఎప్పుడుంది? డిసెంబర్ 24 వరకు ఉంది సార్. ఓకే, డిసెంబర్ 24 వరకు మీరు 5,000 టీం చేసుకుంటే మీకు కంపెనీ రూ. 3 కోట్ల కారు ఇస్తుంది. ఇప్పుడు ఎవరికైనా ఇచ్చారా సార్ అంటే ఆన్సర్ ఎస్ ఇచ్చారు. ఓకేనా సార్? క్లియర్. నెక్స్ట్ వచ్చేసి మొత్తం 12 లెవెల్స్, మళ్ళీ 5 లెవెల్స్, 3 లక్షల మంది టీం అయితే మీకు $10 లక్షల 10 రోజులకండి. ఓకే, సారీ ఇక్కడ మంత్లీ వేశారు, మంత్లీ కవరేజ్. ఓకే, $10 లక్షల. ఇంకా రోజుకి ఎంత వస్తే మీరే ఊహించండి. $20 లక్షల రివార్డ్ ఇస్తారండి. రివార్డ్ ఇంటూ 90 వేస్తే మీ క్యాలిక్యులేటర్ కూడా లెక్క చేయదు, మీ క్యాలిక్యులేటర్ కూడా పనిచేయదు. సో ఇంకా రూల్స్ రెగ్యులేషన్ చూద్దాము. మనకు వచ్చేసి టు బి ప్రమోటెడ్ మేనేజర్ అవ్వాలంటే 5గురిని రిఫర్ చేయాలి. సో రిఫర్ చేసిన వ్యక్తులకి మీరే గైడ్ చేయాలి, సపోర్ట్ ఇవ్వాలి, మీదే రెస్పాన్సిబిలిటీ. తర్వాత మీరు చేయకపోతే సీనియర్ సుపీరియర్ అప్లైనర్ చేస్తారు. మీరు చేయకపోతే మీ బెనిఫిట్స్ మీ అప్లైనర్కి ఇస్తారు. తర్వాత మీకు వచ్చినటువంటి ప్రతి 10 రోజులకు వచ్చే డబ్బులు ఉన్నాయి కదా, 9, 19, 20 తారీఖున తీసుకోవచ్చు. టు బి ప్రమోటెడ్ లెవెల్ 1 అవ్వాలంటే 5గురిని చేయాలి, 300 పైనే పెట్టుకోవాలి. తర్వాతలో వచ్చేసి అసలైన మాట చెప్పాలి మీకు. ఎవ్రీ మేనేజర్ మస్ట్ లీడ్ ద టీమ్ మెంబర్స్ రెస్పాన్సిబిలిటీ. భద్రంగా చూసుకోవాలి. మస్ట్ నాట్ స్ప్రెడ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. దిస్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నాకు తెలియదు, నాకు చెప్పలేదు, నేను నోటికి వచ్చింది వాగకూడదు ఇక్కడ మార్కెట్లో. ఓకే, లైసెన్స్ లేవు, అది లేదు, ఆ ప్రూఫ్లు పెట్టాడు, ఈ ప్రూఫ్లు పెట్టి ఉన్నోడిని, మంచిగా ఉన్నోడిని జడగొట్టారనుకోండి, ఓకే, చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టే. అలా చేసిన వాళ్ళకి తప్పుడు ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళని చెడగొట్టారనుకోండి, కంపెనీ ఏం చేస్తుందంటే అది వెరిఫై చేసుకొని పలానా వ్యక్తి నిజంగానే చేశాడంటే రిపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తికి $100 ఇస్తుంది అప్రిసియేషన్ కింద. ఓకే, తప్పుగా మాట్లాడి చేసినటువంటి వ్యక్తికి ఏం చేస్తుంది? విల్ లూజ్ ఆల్ ద బెనిఫిట్స్ అండ్ బి పర్మనెంట్లీ బ్యాండ్. కంపెనీలో మళ్ళీ తిరిగి జాయిన్ అవ్వడానికి లేదు, పర్మనెంట్గా తీసి అవకడ పడేస్తుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి సార్. మార్కెట్లో తెలియకపోతే తెలియనట్టు ఉండండి, తెలుసుకొని అయినా మాట్లాడండి. ఓకే, తెలియక మాట్లాడండి సార్ అని కవర్ చేసుకోవద్దు. మళ్ళీ చేయాల్సిన పనులు చేసి నాకే బుర్ర ఉంది, తెలివి ఉందని ఇంటర్నేషనల్ బ్రెయిన్లు వాడొద్దు. మనకంటే వాళ్ళు తాతలు ముత్తాతలు, వాళ్ళు ఆరితేరున్నారు. టీమ్ బిల్డింగ్. ఓకేనా? టీమ్ బిల్డింగ్ ఆల్రెడీ మనకు వచ్చేసింది. 300 కంటే తక్కువ పెట్టుకుంటే రాదు, 300 కంటే పైన పెట్టుకుంటే మీకు $30 ఇట్ విల్ బి రివార్డెడ్, 30 రివార్డెడ్ శాలరీ వస్తుంది. ఓకేనా? ప్రతి నెల మనకి ప్రతి 10 రోజులకి శాలరీ వస్తుంది. మీకు బర్త్డే ఉంటుంది, నాకు బర్త్డే ఉంటుంది, ప్రతి అందరికి ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీకు $100 బర్త్డే కేక్ కొనుక్కోవచ్చు, చాక్లెట్లు కొనుక్కోవచ్చు, మీ టీం మెంబర్స్తో పార్టీ చేసుకోవచ్చు, ఫ్యామిలీ మెంబర్స్తో బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవచ్చు. సో మంచి ఆపర్చునిటీ ఉంది కంపెనీలో. సో 50 రివార్డు, అంతకంటే ఎక్కువ, ప్లస్ వచ్చేసి టీంను బట్టి రివార్డులు, డివిడెండ్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా మన ర్యాంకును బట్టి 25 మెంబర్స్ని చేసుకుంటే 300 రివార్డ్ వస్తుంది. 1% లెవెల్ 2లో. తర్వాత 1000 మందిని చేసుకుంటే రివార్డు $5,000, 1000 పర్ టీమ్. ఓకే, క్యాలిక్యులేషన్ ఇది. $30,000 వస్తాయి, 3% చొప్పున. ఓకే, ఎవ్రీ 10 డేస్కి. ఆ క్యాలిక్యులేషన్ ఇందాక మీకు ఆల్రెడీ చూసాం మనం. ఓకే, నెక్స్ట్ డైనమిక్ సిగ్నల్స్. ప్రతిరోజు 12:30కి 6:30కి వస్తుంది. అడిషనల్గా ఎవరైనా $500, $1,000, 5,000 వరకు ఆ పైన ఎక్కువ పెట్టుకుంటే 6 నుంచి 12 సిగ్నల్స్ వస్తాయండి. 6 నుంచి 12 సిగ్నల్స్, 16 సిగ్నల్స్ కూడా వస్తాయి. తర్వాతలో వచ్చేసి ఒక స్టోరీ ఉంది ఇక్కడ. ఏమీ తెలియనటువంటి వ్యక్తి బీజీ షేరింగ్ కంపెనీలో 2025లో జాయిన్ అయ్యి ఇప్పుడు ఏమయ్యాడో తెలుసా?
రీజనల్ స్పోక్స్ పర్సన్ అయ్యాడండి. చదువు రాదు, ఫోన్ ఆపరేట్ చేయటం రాదు. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ ఇండివిజువల్ నౌ బికమ్ ద స్పోక్ పర్సన్. మై జర్నీ ఫ్రమ్ నాట్ నోయింగ్. ఓకే, నాట్ నోయింగ్, తెలీదు, ఏమీ తెలీదు, హౌ టు ఆపరేట్ ఆల్సో తెలీదు. అట్ ఫస్ట్ అచీవ్ ద సక్సెస్. సక్సెస్ సాధించి దీంట్లో స్పోక్స్ పర్సన్ అయ్యాడు. ఎవరి వల్ల అయ్యాడు? మిస్టర్ స్టీఫెన్ ఫాలో అవడం వల్ల, ఓనర్ ఫాలో అవడం వల్ల. ఐ హోప్ యూ క్యాన్ క్రియేట్ యువర్ ఓన్ టీమ్. సో దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? మీ అంతటి మీరే టీం చేసుకోవచ్చు, గట్టిగా సంపాదించుకోవచ్చు, లక్షాధికారి కోట్లాధికారి అవ్వచ్చు అనేది ఇక్కడ రాశాడు. వెల్దియర్ ఇన్ ద ఫ్యూచర్, రానున్న రోజుల్లో పెద్ద రిచ్ పర్సన్ అవ్వచ్చు. మీరే మీ ఊర్లో అవ్వచ్చు. 3 కోట్ల కారు వేసుకొని మీ ఇంటి ముందు ఆగిందంటే ఊరు మొత్తం వచ్చి చూస్తారు. ఎట్ట కొన్నావురా స్వామి, మాకు కూడా చెప్పొచ్చు కదా, నన్ను ఎందుకు వదిలిపెట్టావు, ఆ రోజంటే నేను వినలేదు, పట్టించుకోలేదు, కొట్టి చెప్పొచ్చు కదా, గట్టిగా చెప్పొచ్చు కదా అనే వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ నన్ను అడుగుతూనే ఉన్నారు. ఓకే అన్న, నన్ను ఎందుకు ముందు చెప్పలేదన్నా? సార్ చెప్పొచ్చు కదా సార్, మేము అందరికంటే ముందు ఉండేవాడినే కదా సార్, నన్ను ఎందుకు వెనకబడేశారు సార్ అంటారు. సో ఆ డైలాగులు వస్తాయి అన్నమాట. చెప్పినప్పుడు అర్థం చేసుకోరు, అప్పుడేమో అనుమానాలు. డబ్బులు వచ్చిన తర్వాత, నిన్ను చూసినాక, నీ రేంజ్ పెరిగిన తర్వాత, నన్ను ఇంత మోసం చేస్తాం అనుకోలేదన్నా అని అప్పుడు అంటారు. సో అలా ఉంటాయి డైలాగులు. సో మీరు 5గురిని రిఫర్ చేసుకున్నారు, కింద 5గురిని టీం చేసుకుంటారు. తర్వాత మళ్ళీ ఇద్దరిని చేసుకున్నారు అనుకుందాము, మళ్ళీ టీం చేసుకుంటారు. తర్వాతలో మీరు ముగ్గురిని చేసుకున్నారు, ఓకేనా? తర్వాత ముగ్గురిని చేసుకున్నారు అనుకుందాము, మీరు ఇలా టీం వెళ్తారు. ఓకే, నలుగురిని చేసుకున్నారు అనుకుందాము, మళ్ళీ వాళ్ళ కింద ఇలా టీం చేసుకుంటూ వెళ్ళిపోతారు. నలుగురు తీసుకోవడం కాదు సార్. తర్వాత A1. 5గురిని టీం చేసుకున్నారు అనుకుందాము, వాళ్ళని ఇలా చేసుకుంటాం, మళ్ళీ వీళ్ళ కింద. ఓకే, వీళ్ళ కింద టీం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎవరు వాళ్ళ టీం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇలా టోటల్గా మొత్తం మీకు 5,000 అయితే 3 కోట్ల కారు మీ ఇంటి ముందు ఉంటుంది ఫ్రీగా. రూపాయి మీకు వచ్చిన శాలరీ, డివిడెండ్స్, రివార్డ్స్ అవన్నీ కాకుండా. ఓకే, క్లియర్? ఇది సంగతి. సార్, చెప్పండి. అది ఇప్పుడు 5 ఫుల్ అవుతాయి, అలా పర్లేదు, ఎట్లా స్పీడ్ 5 అయినా పర్లేదా? ఓ లెవెల్ ఐదు తక్కువ, లెవెల్ ఎక్కువ అన్నా. ఎట్లాగైనా పర్వాలేదు, కానీ డైరెక్ట్లు ఉండాలి. డైరెక్ట్ 5 ఫస్ట్ ఓకే సార్, తర్వాత 5 పడేవాళ్ళు ఉంటారు సార్. వాళ్ళకు ఒకళ్ళు పెరుగు. తర్వాత మళ్ళీ 5 డైరెక్ట్లు వేసుకోవడం, మళ్ళీ వాళ్ళ కింద, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. అవునండి, ఒక లెవెల్ 12 వేసుకోండి సార్, 12 లెవెల్స్ కదా. కరెక్టేనండి, నేను అన్నది కాదు. 5 చేర్చాం, మన 5 నా కింద 5 చేర్చానండి. ఉమ్, వాళ్ళు 5 5 మందిని చేర్చాలి కదా. అవును. ఎవరో అయినట్టే ఒకళ్ళు అయినట్టే చేరతారా? మీరు మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్టే. సెకండ్. సరేనండి, మనలో 2 నెంబర్ 3 నెంబర్ గమ్మున చేస్తున్నా. మీ వీళ్ళందరూ ముందు క్వశ్చన్ అడగండి సార్, వాళ్ళందరూ మీ క్వశ్చన్ అడగండి స్ట్రైట్ అవే, మీకు ఏం కావాలి? ఆ వరుసలో కరెక్ట్ గా లెవెల్ కి లెవెల్ అందరూ పూర్తి అచీవ్ అయిపోవాలా? అవ్వాలని లేదు, ఎవరైనా ఎక్కడైనా అవ్వచ్చు. ఫుల్ గా వెళ్ళిపోతున్నాం, ఒకటి గ్యాప్ వచ్చి ఒకటి వెళ్ళిపోతున్నా అక్కడక్కడ పర్లేదు, గ్యాప్ వచ్చినప్పుడు వేరే టీంని తీసుకెళ్ళటమే, వేరే పర్సన్ చేసే వ్యక్తిని చేసుకోవడం, డైరెక్ట్ వేసుకోవడం, వాళ్ళ టీం తీసుకెళ్ళిపోవడం. అక్కడక్కడ మిస్ అయినా నో ప్రాబ్లం. అది మిస్ అయినా ఓకేనా? పర్లేదు. మిస్ అయినా కొంతమంది ప్రాబ్లం ముందు లేదు. మ్యాచ్ చేయలేరు, నిదానంగా వెళ్తా ఉంటారు కదా. కానీ ఒక పర్సన్ కింద 5గురు కంప్లీట్ చేసుకుంటూ, ఫస్ట్ 2 మెంబర్స్ కింద ఇద్దరు కంప్లీట్, 5గురు కంప్లీట్ చేసుకుంటూ, తర్వాత 3వ వ్యక్తి దగ్గర కంప్లీట్ చేసుకుంటూ, తర్వాత 4వ ఓకే, వ్యక్తి దగ్గర కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడక్కడ గ్యాప్లు వస్తాయి. ఓకే, ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియని స్టేజ్. అవును, సైకిల్ ముందు తెలియదు. డోంట్ వరీ, టోటల్ టీము మీ డైరెక్ట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ఒకవేళ మీరు సిగ్నల్ మిస్ అయితే, నెక్స్ట్ 5 సిగ్నల్స్లలో మీకు ఓనరు కవర్ చేస్తాడు. మీరు లాస్ అయినటువంటి అమౌంట్ నెక్స్ట్ 5 సిగ్నల్లలో కవర్ చేస్తాడు. తర్వాత డైలీ 1.3% రిటర్న్స్. 3,000 పెట్టినటువంటి వ్యక్తికి ఒకేసారి ఒకే రోజు $39 వస్తున్నాయి. దాని మీద మళ్ళీ నెక్స్ట్ అలా జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, లెట్స్ కంపేర్ ద డైనమిక్ అండ్ స్టాటిక్ రిటర్న్స్. డబ్బులు ఏ విధంగా వస్తాయి చూద్దాం. $500 పెట్టుకున్నటువంటి వ్యక్తికి ఇక్కడ సిగ్నల్ ఇవ్వడం చూడండి, 3.41, 3.43. ఓకే, ఒక్క రోజు ఒక్క మార్నింగ్ సిగ్నల్లో. ఓకే, తర్వాత డైనమిక్ సిగ్నల్
డైనమిక్ సిగ్నల్ టోటల్ గా 548 అవుతుంది. తర్వాతలో వచ్చేసి అలా చివరికి మీరు 30 రోజులు లాస్ట్కి వెళ్ళామనుకుందాం. ఎలా ఇన్కమ్ జనరేట్ అవుతుందో చూడండి ఇక్కడ. ఓకే, లాస్ట్కి వచ్చేసి చూడండి 2538 అయింది. పెట్టింది 500, అయ్యేది 2535. సో చక్రవడ్డీలు క్యాలిక్యులేషన్ ప్రకారం 1000 అయితే ఇంత, 1000 ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఇంత. తర్వాత టోటల్ గా నెలాఖరికల్లా ఇంత $7,000 అవుతుంది. సో టోటల్ గా $5,000 పెట్టుకున్న వాళ్ళకి $36,000 అవుతుంది. అది కూడా చూద్దాము. సో ఇది క్యాలిక్యులేషన్ ప్రకారము. ఇవన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి. తర్వాతలో వచ్చేసి మీకు కొన్ని చూపించాల్సినవి ఉన్నాయి. మీలో మీలో ఇప్పటికే ఏదైనా డౌట్లు ఉంటే అడగండి సార్. మీలో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ $1000 పెట్టుకుంటే ఎన్ని సిగ్నల్ వస్తుంది సార్ డైలీ? 12 ఆ రోజుకి ఫస్ట్ బేసిక్ 2, తర్వాత 4, మొత్తం 6 సిగ్నల్స్ వస్తాయి సార్. 3 రోజులకు వచ్చేసి 3 రోజులు 6 సిగ్నల్స్. మీ మీ అప్లైనర్ కూడా సిగ్నల్స్ వస్తాయి. తర్వాత డబ్బులు సార్. అవును సార్. 300 పెట్టుకుంటే మీ డబ్బులు 60 రోజుల్లో డబుల్ అయితే ఎవరిని రిఫర్ చేయకపోతే. రిఫర్ చేసుకుంటే మీరు 10 రోజుల్లో, 5 రోజుల్లో, 20 రోజుల్లో కూడా తీసుకోవచ్చు. రిఫర్ చేసుకొని టీం చేసుకునే వాళ్ళకి తొందరగా తీసుకోవచ్చు. అన్ని రోజుల దాకా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. తర్వాత 6 నెలలు ఉంచుకుంటే $3,000, 3 లక్షలు అవుతుంది. పెట్టింది 30,000, 6 నెలల్లో 3 లక్షలు అవుతుంది. ఈ విధంగా ఆలోచించండి. గట్టిగా సంపాదించుకోవాలని అనుకున్న వాళ్ళు గట్టిగానే ఆలోచించాలి. తర్వాత 18 నెలల తర్వాత ఎంత అవుతుంది? 3 కోట్ల రూపాయలు అవుతుంది. పెట్టింది 30,000. సంవత్సరంన్నరలో ఎంత అవుతుందండి? ఆలోచించండి ఒకసారి. సంవత్సరంన్నరలో 3 కోట్ల రూపాయలు వస్తున్నాయి. 500 పెడితే 5 కోట్లు వస్తుంది. $1,000 పెట్టుకుంటే 11 కోట్ల రూపాయలు వస్తుంది. 11 CR. ఓకే, 1 CR 1 కోటి రూపాయలు ట్యాక్స్ కి పోయింది అనుకున్నాం. 10 CR తీసుకోవచ్చు. పెట్టింది ₹1,00,000, తీసుకున్నది 11 crores. చెప్పడానికి బాగానే ఉంది సార్. తీసుకున్న వాళ్ళు ఉన్నారా సార్ అని అడిగే వాళ్ళు ఉన్నారు. యాస్, మీరు అడగాలి, నేను చెప్పాలి. ఓకే, ఉన్నారు, తీసుకున్నారు. ₹1 కోటి ఒకేసారి విత్డ్రాయల్ పెట్టినటువంటి ఫోటో మీకు చూపించాను నేను. మీకు పెడతా, ఇప్పుడు కూడా చూపిస్తాను. మళ్ళీ వస్తుంది, అది ఎక్కడ ఉంది. ఓకే, సో $2,000 పెట్టుకుంటే 22 కోట్ల రూపాయలు తీసుకోవచ్చు. $4,000 3,000 పెట్టుకుంటే 34 కోట్లు తీసుకోవచ్చు. 4 లక్షలు పెట్టుకున్న వాళ్ళకి 45 కోట్ల రూపాయలు తీసుకోవచ్చు. $5,000 5 లక్షలు పెట్టుకున్న వాళ్ళకి 57 కోట్ల రూపాయలు తీసుకోవచ్చు. 7 కోట్లు ట్యాక్స్ కే పోయింది అనుకుందాం. 50 కోట్ల రూపాయల సంవత్సరంన్నరలో సంపాదన. నమ్మి పెట్టుకున్న వాళ్ళు బాగుపడుతున్నారు. అపనమ్మకంతో కూర్చున్నవాడు ఎక్కడున్నాడు అక్కడే ఉంటున్నారు. నాకంటే మీకే తెలుసు. అన్ని ప్రూఫ్లు చూపించడానికి నేను రెడీ. డేటా ఇవ్వడానికి నేను సిద్ధం. అడుగు పెట్టడానికి మీరు సిద్ధమా? పూర్తిగా తెలుసుకొని అడుగు పెట్టడానికి మీరు సిద్ధమా? జూమ్ చేసుకొని ఎంత డబ్బులు వస్తాయి, ఎంత రివార్డులు వస్తాయి చూడండి ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇలా రివార్డులు, శాలరీ వస్తుంది. అన్ని పగడబందీగా ఉన్నాయి, సిస్టమేటిక్ గా ఉన్నాయి. ఓకే, కార్లు ఎవరైనా తీసుకున్నారా సార్ అని అడిగే వాళ్ళు ఉన్నారు. కార్లు చూడొచ్చు, కార్లు చూడండి. చక్కగా కార్లు తీసుకున్నాడంటే 5,000 టీం చేశాడని అర్థం. గుర్తుపెట్టుకోండి. రేంజ్ రోవర్ కార్ అట 3 కోట్ల పైనే ఉంటుంది. డైరెక్ట్ గా మీకు అంటే మనం అమెరికా పోలేం కాబట్టి మన ఇంటికే పంపిస్తారు. కార్లు చూడండి ఎంతమంది ఎన్ని కంట్రీలో తీసుకున్నారు, ఎక్కడెక్కడ తీసుకున్నారు. సో ఇది సంగతి. మన టీంలో మన ఇండియన్ కూడా 1-2 నెలల్లో 3 కోట్ల రూపాయల కారు తీసుకోబోతున్నారు.
ఓకే. 3 కోట్ల రూపాయల కారు తీసుకోబోతున్నారు మన ఇండియాలో. మన ఇండియాకి వచ్చి 9 నెలలు అయింది. 9 నెలల క్రితం తెలిసిన వ్యక్తి రీసెంట్ గా రీసెంట్ గా జాయిన్ అవ్వడం జరిగింది. ఇన్ని రోజులు ఎందుకు ఆగారు సార్? మీరు ఉంటే, జాయిన్ అయి ఉంటే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకునే వాళ్ళుగా సార్ అంటే. ఏం చేస్తాం బ్రదర్? ఏం చేస్తాం చెప్పండి. చిలక చెప్పినట్టు చెప్పాడు, వినలేదు, పెడచెవిని పెట్టాను. పెడచెవిని పెట్టా. స్వయంగా ఆ వ్యక్తే చెప్తున్నారు. సార్ ఉన్నారా లైవ్ లో? 9 నెలల క్రితం జాయిన్ అయినటువంటి సార్ ఉన్నారా? నాకు 4 నెలల క్రితమే తెలుసు, అమెరికా వాళ్ళు చెప్పారు. నేను పెడచెవిని పెట్టా. మన దరిద్రం మన నెగిటివ్ మెంటాలిటీ ఆ రేంజ్ లో ఉందన్నమాట. ఓకే. సో థింక్ పాజిటివ్, గెట్ పాజిటివ్ రిటర్న్స్. ఎవరైతే పాజిటివ్గా ఆలోచిస్తారో పాజిటివ్ రిజల్ట్సే వస్తాయి. సో 4 నెలలు నేను చెడగొట్టుకున్నా, వేస్ట్ చేసుకున్నా. సో విత్డ్రాల్. సార్ నిజమే సార్. నిజమేనా? నాకు ఆల్రెడీ జూలైలో వచ్చేసరికి ఆఫర్. ఆ నా దగ్గరకు ఒక వ్యక్తి మరీ చెక్కు తీసుకుని చూసారు. ఆ రోజు ఆయనకి ఎలాంటి నమ్మకం లేదు ఆయనకు కూడా. ఓకే. కానీ నా దగ్గరికి చెక్కు తీసుకొని చూసారు. ఓకే, సూపర్ సార్, సూపర్. అలా ఉండాలి. కళ్ళతో చూసావా అని అడుగుతారు మార్కెట్ లో. ఎస్ అని చెప్పడానికి ఆ సార్ సిద్ధంగా ఉన్నాడు. అప్పటికి ఆ వ్యక్తి కూడా డబ్బులు తీసుకోలేదు. ఆ కానీ మనలాగానే మీలాగానే ఇప్పుడు స్టడీ చేసి నెట్వర్క్ లో ఉన్నాం కాబట్టి ఒక 20 years నుంచి, ఆ అన్న ఇది మనకు వర్కౌట్ అవుతుంది, మనం చేద్దామన్నా, ఏదైనా మన నుండి స్టార్ట్ కావాలన్న అనేది ఆయన. ఓకే. ఇప్పుడు వేరే వాళ్ళు ఎప్పుడైనా వస్తారు, వాళ్ళ గురించి మనకి ఎందుకనా. ఆ నువ్వురా, నేను డబ్బులు వదిలి నీకు ఇస్తా, ఓకే. లక్ష రూపాయల చెక్ ఇస్తా, తీసుకో అని చెప్పేసి ఆయన 10 లక్షలు పెట్టిండు ఆ రోజు. ఓకే. అబ్బా. ఆ మనోహర్ సార్, ఆ ఆ రోజు ఆయన 10 లక్షలు పెట్టి 2 నెలల్లో 10 లక్షలు తీసేసుకొని ఆ 10 లక్షల తోటి 1 కోటి రూపాయలు సంపాదించండు. అబ్బబ్బబ్బబ్బబ్బ. సూపర్ సూపర్. సూపర్ క్లాప్స్. సార్, ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్, సూపర్. క్లాప్స్ కొట్టండి సార్. 30 మందికి నాకు చిటికలో 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 క్లాప్స్ క్లాప్స్. చిటికలో క్లాప్స్ కొట్టండి. సో ఇది అయితే కావాలి సార్. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయండి సార్. నిజమే సార్. ఇప్పుడు మన దగ్గరికి ఆ మనకు జూలైలో ఈ యొక్క ప్రాజెక్ట్ మన ఇండియాకి వచ్చింది సార్. అంటే అంత ఓకే. ముందుకే వచ్చింది. ఉమ్, కానీ మనం చూస్తాం కదా, ఆ, ఈ వ్యక్తి బలంగా ఉన్నాడా, ఈ వ్యక్తి అందంగా ఉండా, ఈ వ్యక్తి మనం చెప్పేది వినాలనా అన్నట్టు చూస్తాం. అవును సార్ అది మేము కూడా కూడా మనం చూసాం సార్ చూస్తాం. నిషా మేడం గ్రూప్ లో. అవును. కానీ అది కూడా నాకు మైనస్ అయిపోయింది. ఓకే. అంటే ఆ వ్యక్తి తెచ్చిన చెక్ కూడా మనం వాల్యూ చేయలేదు, ఆయన ఫేస్ కు వాల్యూ చేయలేదు, ఆ దాన్ని స్టడీ చేయలేదు. ఎలా చెప్తాం మనోహర్ సార్ మనం అది మంచిది కాదని? ఆయనే మీకు తిరిగి ₹1,00,000 ఇస్తాను నువ్వు పెట్టుకో అంటేనే ఇది పెట్టుకోలేదు. డబ్బులు మీ కూడా అవును కాదు. అప్పటికి మనం ఒక ప్రాజెక్ట్ లో రోజు మస్తు సంపాదిస్తున్నాం సార్ పైసలు. అది కాదు సార్, ఇక్కడ హైలైట్ ఏంది? అరే డబ్బులు నాయిరాజ్ స్వామి, నువ్వు కంపెనీ రమ్మని మిమ్మల్ని పిలిస్తే ఆ, మీరు అడుగు పెట్టలేదంటే ఇంక నీకు మనకి ఇప్పుడు ఏమంటారు, దాని దరిద్రం ఏ లెవెల్లో ఉంది. అంటే దరిద్రం అనేటువంటిది మన కనుచూపులోనే ఉంటుంది సార్. అదే నెగిటివ్ కనుచూపు మేరలోనే ఉంటది. కనుచూపు మేరలోనే మన చుట్టూనే తిరుగుతూ ఉంటది. ఇప్పుడు తర్వాత నేను పెట్టుకున్నప్పుడు నేను అది ఆలస్యం చేయలే. నేను మన ఓకే. వేణు సారు వీళ్ళు చెప్పిన తర్వాత నేను ఆలస్యం చేయలే కదా. ఓకే. నాకు 30,000 ఐడి వేస్తే, ఆ నాకు ఎందుకు వేసినావు 30,000? నువ్వు నాకు ఇప్పుడు లాస్ చేసినావు, నువ్వు ఇస్తావా? నాకు 30,000 ఎట్లా ఇస్తావు? నాకు మెయిన్ ఐడి నాకు ఒక్క ఈమెయిల్ కి ఒకటే ఐడి నాకు ఇచ్చేది. ఓకే. నాకు ఒకటే ఫోన్ ఉంది, ఆ నా ఫోన్ లో ఒకటే నెంబర్ ఉంటది. ఓకే. 2 నెంబర్లు ఉన్న ఫోన్ చోట ఓపెన్ అయ్యేది ఒకటే. ఒకటే. నేను రోజు 2 ఫోన్లు కొనుక్కొని నీ కోసం పోవాలా అని ఆ. ఫైట్ చేసిన ఆ రోజు. ఓకే. ఫైట్ చేసి మళ్ళీ ₹1,00,000 ఐడి వేసిన. ఓకే. ఇప్పుడు ఎందుకు వేసారు? ఎందుకు వేసారు? 11 కోట్లు కావాలని. అంటే ఒక దాని వాల్యూ పోగొట్టుకుంటూ తెలుస్తుంది సార్, ఉన్నప్పుడు తెలియదు దేని వాల్యూ. ఉన్నప్పుడు తెలీదు. నిజమే సార్. ఇదేని కాదు, దేని వాల్యూ అయినా పోగొట్టుకున్నాక తెలుస్తుంది. అవును. కాబట్టి అలా మళ్ళీ నాతో పాటు ఒక వ్యక్తి జాయిన్ అయ్యిండు. ఆ ఈయన ఇలాంటివి చాలా చెప్తారులే అని చెప్పేసి మెల్లగా పోయిండు. ఓకే. మెల్లగా పోయి ఇంట్లో వండుకుండు. ఓకే.
ఇప్పుడు నేను డ్రా చేసిన 1,50,000 2,00,000 దాకా డ్రా చేసిన ఆ. అన్న ఇది అంటే దురదృష్టం ఇంతకన్నా ఎక్కువ ఏముంటది అంటుండే ఆయన. ఓకే. ఇంతకన్నా ఏముంటది అన్న ఆ. అసలుకి నీ అమ్మటి తిరుగుకుంటా మన జైన్ కాకపోవడం ఒక తప్ప అయితే జైన్ అయి నేను డబ్బులు కట్టకపోవడం ఒక తప్ప అయిపోయింది. నేను అందుకే నేను అన్నా నాకు ఎందుకు కొట్టి చెప్పలేదు అన్నా అని మళ్ళీ డైలాగ్ అడుగుతారు. అందుకనే నేను ఆ వేరే వాళ్ళ సీనియర్ చేసిన మిస్టేక్ నేను చేయలేకపోయినా. ఓకే. అందరిని పిలిపించిన చేసినాం అయిపోయింది. ఇప్పుడు నా టీం వచ్చేసి ఒక 50 మంది. ఓకే. నేను ఒక 3 లక్షలు పెట్టుకున్నాను. ఒక ఆ. 3 లక్షలు తీసుకున్నాను. విత్డ్రాల్ చేశాను. సూపర్. ఎవరు చెప్పవలసిన అవసరం లేదండి. ఇది ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. మన వరకు మనమే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళం మన వరకు మనం డెవలప్ కావాలి. అంతే. ఇప్పుడు మన వరకు మనం డెవలప్ కావాలి. అవును. ఇన్ కేసు ఒక వ్యక్తి కలిసిన అనుకోండి, ఆ వ్యక్తి తోటి మనం పంచుకోవడం తప్పేం లేదు. ఇలా తప్పేం ఉంది లేదు. ఒక 30,000 పెట్టుకోండి, దాంట్లో తప్పేం ఉంటది. ఉమ్. కాబట్టి ఆ 30,000 తోటి మీరు జర్నీ చేసుకోండి బాగుంటుంది అని చెప్పడం. ఎందుకంటే మనం పెట్టుకున్న అమౌంట్ కన్నా మన టీం ద్వారా వచ్చిన అమౌంట్ ఎక్కువ ఉంది ఇలా. ఎక్కువ ఉంది. పెట్టే డబ్బుల కంటే టీం ద్వారా వచ్చే డబ్బులు ఇట్ విల్ బి డైవర్సిఫైడ్ అన్నాడు. ఎక్కువ రకాలుగా ఇప్పుడు వస్తుంది, ఎక్కువ విధాలుగా వస్తుంది డబ్బులు. ఇప్పుడు మా సీనియర్లు పెట్టుకున్న అమౌంట్ అనేటువంటిది తక్కువ. తక్కువ. అది ఇప్పుడు ఎంతది సార్? 1000 ఇప్పుడు కాగితంలో 5 పైసలు లాంటిది సార్ అది. మా రియాజ్ భాయ్ మా సూపర్ సీనియర్. ఓకే. ఆయనకు వచ్చేది నెలకు వచ్చేసి 20 lakhs ఎబో. నెలకి 20 lakhs. 20 lakhs ఎబో. ఓకే. మనం అది చూసుకున్నప్పుడు ఆయన 50,000 పెట్టినా 1,00,000 పెట్టినా కాదు, 2 ఐడియాలు ఉన్నాయి. కానీ 2 లక్షల పైన తీసుకుంటాడు. సో మనం దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఏం జరుగుతుందంటే మనకు కావాల్సిన టీం. ఓకే. మన టీము మనకు వద్దులే అనుకొని పోయినప్పుడు కూడా రేపు జర్నీ చేసేటప్పుడు మనకు ఉపయోగపడేది టీం. ఓకే. ఆ టీంని మనం ఎక్కువ అమౌంట్ కాకుండా 30,000 తోటి చెప్పుకుంటూ వెళ్ళాలి. మనం అవును. ఒక 30,000 తోటి చెప్పుకుంటూ వెళ్తే మనకు ఉన్నటువంటి పరిసరాలు మనకు అనుకూలంగా, అందులో మన ఇంట్లో 2-3 ఉండాలి ఐడియాలు. ఓకే. మనం చేసే పని అదే కదా. అదేగా సార్. అవును. మనం చేసే పని అదే కాబట్టి మన 2-3 ఐడియాలు ఉండాలా. ఓకే. ఫస్ట్ ఇల్లు గెలిచి బయట గెలవాలా. అవునవునవును. సో ఆ విధంగా మనం గెలిచినట్టయితే మనం ఖచ్చితంగా ఈ మార్కెట్ అనే కాదు, చాలా మంది నెట్వర్క్ అంటే ఇప్పుడు నెట్వర్క్ అన్నప్పుడు భయం అయినప్పుడు ఎందుకు చేయాలి సార్? అవసరం లేదు కదా. భయమైనప్పుడు చేయాల్సిన అవసరం లేదు, డేర్ చేసి అడుగు పెట్టడమే. ఇప్పుడు భయం అవుతుంది సార్. ఇప్పుడు నాది ఒక దాంట్లో 20 lakhs పోయింది సార్ రీసెంట్ గా. మళ్ళీ ఒక 10 lakhs పెట్టి స్టార్ట్ చేసిన మళ్ళీ ప్రాజెక్టులు. ఓకే. తప్పే ఉంది. ఎక్కడ పోగొట్టుకున్నారు అక్కడే సాధించాలనేది ఒక డైలాగ్ ఉంది. అంతే కదా సార్. ఓకే. లేదు మనకి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకు చిన్న చిన్నగా మనం చేయాలని ఏం లేదు. ఇంకోటి సార్, పేదవాళ్ళతో చేయించాలన్నా ఎవరితో చేయించాలన్నా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో చేయించుకోవడం మనకు చాలా ప్లస్ అవుతుంది సార్ ఎప్పుడైనా. సార్ వాళ్ళని పైకి తీసుకొస్తే మనల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అది సార్. ఏమీ తెలియని వ్యక్తి స్పోక్స్ పర్సన్ అయ్యాడు, కంపెనీలో చేశాడు ఓనరు. అందుకనే అలాంటి వ్యక్తులని మనము కొంచెం ఎంకరేజ్ చేసుకుంటా తీసుకొస్తే మనం ఒక ఐడియా వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది సార్. అవును. అవును. అంటే మనం చెప్పేటువంటి నాలెడ్జ్ అనేటువంటి ఆ విధంగా ఉండాలి. అవును. ఇప్పుడు మనం చెప్పేదాన్ని అన్న మీరు చాలా చెప్తారన్న, అసలుకి మీరు 20 ఏళ్ళ నుంచి చేస్తున్నా చెప్తారే అంటే నా పనే అది. అర్థమైందా సార్? అవును. ఒక వ్యక్తి చెప్పి నన్ను, అన్న మీకు సిగ్గు అనిపించదా అన్నాడు ఒక క్వశ్చన్. ఇక అవన్నీ వదిలేసుకోవడమే. నేను చెప్పిన, అరే సిగ్గు అనిపించుకోవడం ఏంటరా, నేను తర్వాత ఒక 3-4 కోట్లు సంపాదిస్తా, నీకేమనిపిస్తారా, నీకు సిగ్గు అనిపించదా అన్న. అవునన్నా అది కూడా నిజమే అని అంటుండు. నువ్వు సంపాదిస్తావరా, నువ్వు సంపాదిస్తావు, నువ్వైతే సంపాదిస్తావరా, ఇది కాదు ఏదైనా సంపాదిస్తావు అంటుండు. ఓకే. అవును, నేను సంపాదించిన కెపాసిటీ ఉంది, నేను సంపాదిస్తాను అంటే మనం ఆలోచన ఆ విధంగా ఉంది కదా సార్. అవును. అంతే. అవును. సో మన ఆలోచన ఇప్పుడు ఒక బల్బు కనుగొనబడ్డదంటే ఆయన కనుగొన్నాడు అంతే కదా సార్. మనం వెళ్ళాలనుకున్నా వెళ్తున్నాం అంతే. అవును. సో మన ప్రయాణంలో ఆ విధంగా ఉన్నప్పుడు ఆ విధంగా మనం జర్నీ అనేటువంటి స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు నెగిటివ్ అనేటువంటిది ఎంతసేపు ఆలోచన చేస్తావు? బాగా ఆలోచన చేయి, హెడ్ఏక్ వచ్చి నరాలు మొత్తం స్కిమ్ అయిపోయి నీ హార్ట్ బీట్ మొత్తం డౌన్ అయిపోయి నువ్వు దేనికి పనికిరావు. అవును. సార్ ఇప్పుడు ఒకరు చెప్పారు, మీరు బల్బు కనుక్కున్న వ్యక్తి 42 సార్లు 42 times ఫెయిల్ అయ్యాడు సార్. ఫెయిల్ అయ్యి అప్పుడు తర్వాత 43వది పాస్ అయ్యి ఈ రోజు మనం వెలుగు చూస్తున్నాం సార్.
ఎస్ అంటే ఎస్ ఒక కంపెనీలో ఫెయిల్ అయ్యి ఇంకో కంపెనీలో ఫెయిల్ అయినా కూడా ఆపర్చునిటీ వచ్చిందా ఇప్పుడు చూసుకోవాలి అది. ఇప్పుడు బాధపడుతున్నాం కానీ ఆ బాధ మళ్ళీ ఫుల్ అప్ చేశారు, ఇంకా గ్రేట్. ఇంకా అదే కంటిన్యూ చేయండి సార్, వండర్ఫుల్ సక్సెస్ అవుతాం. ఇక్కడ ఉన్న జూమ్ లో ఎంత మంది ఉంటే అంత మంది సక్సెస్ అవుతాం సార్. వాస్తవం ఓకే వాస్తవం సార్. రైట్, ఇప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. ఇంకా ఏమన్నా సార్ మనోహర్ మాట్లాడతారా సార్, సార్? ఇది ఏం లేదు సార్, ఇక మీరు చెప్పే చాలా సార్. బాగుతారు, మీ వాయిస్ బాగుంది, మీరు మంచి చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మనం కనెక్టివిటీ అనేటువంటిది కంపల్సరీ అవసరం కాబట్టి చాలా ఫీలింగ్స్ ఉంటాయి, మనసులో ఫీలింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఒక వింగ్ లోకి వచ్చినప్పుడు నానా మనుషులు నానా విధాలుగా మాట్లాడుతూ ఉంటారు, కానీ ఎవరు అన్నం తెచ్చి పెట్టారు మనకు, అవునవును మనం కష్టపడాలి. కాబట్టి ఇక్కడ ఎవరికైనా ఆన్సర్ ఒకటే ఒకటి సార్, మనము చేసుకుంటే డబ్బులు వస్తాయి, మనం మాట్లాడితే డబ్బులు వస్తాయి. అంతే. మీరు ఫింగర్ పెట్టి నొక్కితేనే మీరు ఫింగర్ పెట్టి నొక్కితేనే డబ్బులు. ఆ? నన్ను అంటుంటారు మామూలుగా, అన్న నువ్వు ఎట్లా మాట్లాడతావు నా ఈ మాటలు అంటే, వాటి రేపు 10 సంవత్సరాల తర్వాత మనం ఏ విధంగా ఉండబోతున్నాం మనకు తెలిసినప్పుడు వాని గురించి మనం తప్పు ఎందుకు మాట్లాడుతున్నాం, కరెక్ట్ గా మనం మాట్లాడదన్న. ఆ, సంవత్సరం తర్వాత మనకు ఇందులో ఇన్ని డబ్బులు వస్తున్నాయి కదా సార్, అవును. మనకు తెలిసినప్పుడు వానికి ఎందుకు చెప్పడం తప్పు అవుతుంది, ఎందుకు తప్పైద్ది? అవునులే. అది చూసుకోవాలి మనం. అవును ఆడే మనం ఈరోజు దానికి తెలియదు చిన్నోడు. అవును. ఆ, ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు లైవ్ లో చూడండి, ఫోటో కనపడుతుంది కదా మీకు. అవును సార్. $18, $18.29. డేట్ చూసుకోండి, ఈ రోజు డేటే. ఉమ్. ఇన్కమ్ ఇలా జనరేట్ అవుతుంది సార్. లైవ్ లో ప్రూఫ్లు చూపించడానికి సిద్ధంగా ఉన్నా, చూడటానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఓకే, ఇక్కడ టాప్ లీడర్స్ చూడండి ఎంత ఘనంగా వాళ్ళు వర్క్ చేశారో చూడండి సార్. ఒక్కొక్కరు కోటి $1,00,000 పైనే. జూమ్ చేసుకోండి సార్, నాకు ఇక్కడ జూమ్ అంతగా ఎక్కువ వెళ్ళట్లేదు. సో మీ పని ఏమని చెప్తున్నాడు ఇక్కడ, మ్యాటర్ ఏ రాశారు చూడండి. డ్యూ టు యువర్ ఎఫర్ట్స్, మీరు ఎంత ఎఫర్ట్స్ పెడితే ద టీమ్ కంటిన్యూ టు గ్రో, మీ టీం అలాగే గ్రో అవుతుంది. ఓకే, ట్రేడింగ్ వాల్యూమ్ బోనస్ విల్ ఇంక్రీజ్ ఈచ్ టైం, ప్రతిసారి మీ ట్రేడింగ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఎందుకు అవుతుంది? ఇక్కడ చూడండి ఈ ఫోటోలో, నేను ఫస్ట్ 1000 పెట్టినప్పుడు 6 వచ్చేది. ఫస్ట్ పెట్టినప్పుడు 1000 పెట్టిన రోజు, నెక్స్ట్ తర్వాత 6.5, 7.5, 8.5 అలా పెరుగుతూ పెరుగుతూ. ఎందుకు పెరుగుతుంది? వచ్చిన వడ్డీ మీద, వచ్చిన లాభం మీద, ఉన్న ప్రిన్సిపల్ అమౌంట్ మీద, రెండు మీద కలిపి కాంపౌండింగ్ జనరేట్ అవుతుంది ప్రతిరోజు. చక్రవడ్డీ, భూచక్రవడ్డీ, విష్ణు చక్రవడ్డీ, ఇంకా తర్వాత ఏ వడ్డీలు ఉన్నాయో నాకు తెలియదు, మీరే యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా మనకి తర్వాతలా ఈరోజు నాకు వచ్చినటువంటి ప్రూఫ్ అండి. నాకు నా డౌన్లో $1,000 పెట్టారు, $100 విత్డ్రాల్ పెట్టాను. రివార్డు వచ్చిన రివార్డు $100 రివార్డు పెట్టా. ఇవాళ 9వ తారీఖేగా సార్, కనపడుతుందా? కనపడిన వాళ్ళు ఎస్ అని చెప్పండి సార్. కనబడుతుంది సార్. థ్యాంక్ యూ మేడం. $88, 100లో 12% పోతే 88 నాకు వచ్చేసినాయి. 88 ఇంటూ $90 వేసుకోండి. నమ్మకం కుదిరిందా సార్? 30 మందికి 30 మంది మాట్లాడొచ్చు సార్, మాట్లాడడానికి అవకాశం ఇచ్చాను నేను. తర్వాత నిన్నటి నుంచి 22వ తారీఖు వరకు స్పెషల్ ఆఫర్ ఉంది. విమెన్ వరల్డ్ వైడ్ ఈవెంట్ పీరియడ్ మార్చ్ 8 నుంచి మార్చ్ 22 వరకు. ఓకే, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారో $1,000 కంటే ఎక్కువ, ఓకే, 1000 నుంచి పైన అండి, 1000 కంటే తక్కువ లేదు. ఓకేనా? 1000 రివార్డు 10% ఇచ్చేస్తారు మీకు. అంటే 1000కి 10 అంటే $100 రివార్డ్ ఇస్తారు. మళ్ళీ ఆ పర్సన్ జాయిన్ అయినందుకు అడిషనల్ గా రెగ్యులర్ గా వచ్చే 100 వేరు, ఆ 100 ఈ 100 సపరేటు, అప్పుడు $200 వస్తాయి. మీకు ఆల్రెడీ రాశారు ఇక్కడ. ఓకే, బోనస్ ఒరిజినల్ రివార్డు, విమెన్స్ డే రివార్డు 200, 12% సెకండ్ లెవెల్లో నుంచి వస్తే గనక
$220 అవుతాయి. 15% థర్డ్ రిఫరల్, మూడో రిఫరల్ ఇచ్చుకుంటే మీకు ఫస్ట్ 150, తర్వాతలో వచ్చేసి $250 రివార్డు. ఈ స్పెషల్ ఆఫర్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. ఎందుకంటే ఈ రోజు వచ్చేది $100, $10,000 ఓకే. $100 మీద చక్ర వడ్డీలు వస్తాయి మీ డబ్బులు ఉంచుకుంటే. అప్పుడు దాని మీద వచ్చే రిటర్న్ ఎంత ఉంటుంది ఆలోచించండి ఒకసారి. 300కి 3 కోట్లు అయినప్పుడు 18 నెలల్లో $100 మీద ₹1,00,00,000 వస్తాయి రావా అండి? సార్ నేను చెప్పిన ఆన్సర్ కరెక్టేనా? $300 కరెక్టే సార్. పెట్టుకున్నప్పుడు సంవత్సరంన్నరకి 18 నెలలకి 3 కోట్లు అయినప్పుడు $100 మీ వచ్చిన రివార్డు, ఫ్రీగా వచ్చిన రివార్డు సంవత్సరంన్నర పాటు అలాగే ఉంచితే ₹1,00,00,000 వస్తాయి రావా? వస్తాయి సార్, వస్తాయి. థ్యాంక్ యూ సార్. ఆ మాట చాలు. ఈ మాట ఈ 30 మందికి మనసులోకి ఎక్కితే చాలు. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఓకే సార్. ప్రతి ఒక్కళ్ళు ఈ ఆఫర్ని సద్వినియోగం చేసుకోండి. $1000 అలా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే, ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మనసారా కోరుకుంటున్నా. నెక్స్ట్ ఇంక ఇవన్నీ మీకు చూపించాను. ట్రేడింగ్ ఎలా చేయాలి సార్ అని ఎవరైనా అడుగుతారు, మీకు లైవ్లో చూపిస్తా. ఇదేమో ఎక్స్ట్రా సిగ్నల్ వస్తే చేసేది, ఎక్స్ట్రా సిగ్నల్ వచ్చినప్పుడు చేసేది. మళ్ళీ ప్లే చేస్తాను. ఇన్వైటెడ్ మీ టచ్ చేస్తారు, కింద కన్ఫర్మేషన్ చేస్తారు, ఓకే కొడతారు, అంతే. దట్స్ ఆల్, అంతే. ఇక్కడ చూసుకోవచ్చు, ఆర్డర్ పొజిషన్ లో చూసుకోవచ్చు. 10 నిమిషాలు, పావుగంట తర్వాత హిస్టరీలోకి వచ్చేస్తుంది. అలా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ట్రేడింగ్ ఎలా చేయాలి. ట్రేడింగ్ అంటే మీరు కాదు, జస్ట్ కాపీ పేస్ట్. ఎక్స్చేంజ్ ఓపెన్ చేయండి. నేను మీకు వాట్సాప్లో పెట్టిన కోడ్, కంపెనీ మీకు ఇచ్చిన కోడ్ కాపీ చేసుకోవడం, ఇక్కడికి వచ్చి పేస్ట్ కొట్టడం, కన్ఫర్మ్ కొట్టడం. దట్స్ ఆల్, అయిపోయింది. రివార్డ్ యాడ్ అయింది చూడండి అక్కడ. ట్రేడింగ్ అమౌంట్ యాడ్ అయిపోయింది. ఇంకో పావుగంట 20 నిమిషాల తర్వాత మీకు హిస్టరీ ఆర్డర్స్లో కనపడుతుంది. ఈ విధంగా మనము ప్రతి ఒక్కరు కూడా ట్రేడింగ్ చేయటం అండి. అరే నీకు చదివే రాదు కదరా, నీ డబ్బులు ఎలా సంపాదిస్తున్నావని మిమ్మల్ని చూసే వ్యక్తులు అడగాలి. ఓకే, ఇప్పుడు ₹1,00,00,000 ఒకేసారి దడేలని విత్డ్రాలు పెట్టిన వ్యక్తిని ఎంతమంది క్వశ్చన్లు అడుగుతారు సార్? వాళ్ళ ఊర్లో అడగరా సార్? వాళ్ళ ఫ్రెండ్స్ లిస్టు వాట్సాప్లో ఉన్న వాళ్ళు ₹1,00,00,000 ఫోటో పెడితే దడేలని అసలు గుండె పగిలేంత గుడ్ న్యూస్ అది. ₹1,00,00,000 ఎలా తీసినారా స్వామి, నాకు కూడా చెప్పలేవా? అప్పుడంటే గట్టిగా చెప్పలేదు, నేను వినలేదు, నీ తిట్టి చెప్పొచ్చు కదా అని అడుగుతారు. సో అట్లాంటి వ్యక్తులు మన మెంటాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా డబ్బులు వస్తాయి. సో ఇది 300 పెట్టుకుంటే రివార్డు అప్లైనర్స్కి వస్తుంది, మీకు వస్తుంది. ఓకేనా సార్? సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్ మస్ట్ ఎర్న్ మనీ. పాజిటివ్ మెంటాలిటీతో రండి, పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గానే డబ్బులు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ ఎక్స్పీరియన్స్ని మాకు షేర్ చేసినందుకు. వండర్ఫుల్, నాకైతే ఎనర్జీ వచ్చింది. అదేవిధంగా మీటింగ్ విన్నటువంటి ప్రతి ఒక్కరికి చాలా గొప్ప ఎనర్జీ ఇచ్చారు మీరు. ఇక నెగిటివ్ లేదేం లేదు, దూసుకెళ్ళిపోవడమే అనే రేంజ్లో ఫీల్ అయ్యారు ఒక్కొక్కరు. సూపర్, వండర్ఫుల్ సార్. సార్ చెప్పండి. నమ్మకం సార్, నమ్మకమే, అంతే. నమ్మకమే జీవితం. పోయే వాటికి మనీ మనకి అర్జెంట్ గా రెడీగా ఉంటుంది సార్. ఎస్, పోయేవి ఉంటాయి చూసారా, 1,00,000 మ్మ్. పెడతాము, ఎంత మ్మ్. పెడతామో అంత పెడతాం. పెట్టాము, ఇప్పుడు చాలా బాగొట్టుకున్నాం సార్. పోగొట్టుకున్నాం, ఇప్పుడు అవును. దీనికి పెట్టడానికి డబ్బులు లేవు సార్. లేవు మేడం, నాకు తెలుసు. మీ గురించి నేను చెప్పాలి, మీరు కాదు, నేను చెప్పాలి. అదే మేడం సార్, మేడం గారు చెప్పండి. ప్లాన్ విన్నారు, 2 రోజులు విన్నారు, 3వ రోజు సార్ నేను కడతానన్నారు. ఇంటికి వెళ్ళా,
డబ్బులు ఉన్నాయా మేడం అంటే లేవన్నారు. మరి ఎట్లా మేడం అన్నా, కడతాం సార్ అన్నారు. 50 అరేంజ్ చేస్తాను, ఇంకొక 50 గోల్డ్ పెడతాం సార్ అన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ తీసకపోతే బ్యాంక్ కూడా తీసుకోవట్లే. ఫస్ట్ 30 అన్నాను సార్. ఆ, 30,000 ఉన్నాయి నా దగ్గర అన్నాను. ఓకే, అవును. ఈ ఆఫర్ ఏదో బాగుంది అని నమ్మకంతో నేను ఉమ్, వడ్డీకి తీసుకొచ్చి మరీ కట్టాను. కట్టారు, అవును. అది నమ్మకం సార్ దాని మీద. నమ్మకం, చెప్పిన వ్యక్తి మీద నమ్మకం ముందు. అవును సార్. మాకే డౌట్ లేదు సార్. నిన్న ఎవరో సార్ అడిగారు కానీ నాకు డౌట్ లేదు. అది కూడా క్లియర్ చేశారు ఇప్పుడు. ఎస్, క్లియర్. అతను అడగటం ఏం మంచిదండి. అతను అడగటం వల్ల ఎన్ని నోట్లు తవ్వుకొచ్చారు సార్. మాట్లాడండి, గట్టిగా మనోహర్ గారు, మాట్లాడండి సార్, మీ మీరు వాయిస్ అతను అడగటం రావట్లేదు. వల్ల నోట్లు తవ్వగలిగారు. క్లారిటీగా లేదు సార్. అతను అడగటం వల్లే మనం ఇంత లోతుగా తవ్వగలిగారు మీరు. అవును సార్, వాళ్ళు అడగాలి, నేను సార్. చూపించాలి. అనుకోవడం తప్పు కాదు సార్. ఆ, ఇవ్వాలి. అవును అవును అడగటం మంచిది. ఆయన మంచోడు. ఇప్పుడు ఆయన మీలో నెగిటివ్ ఉన్న ఆలోచించొద్దు, ఆయన మీలో పాజిటివ్ ఇప్పుడు గానే ఉన్నటువంటి ఆలోచిద్దాం. 30 మంది డాక్యుమెంట్ లేదు అని మాట అంటారా సార్ ఆ. బయటికి? అవును కదా. అవును, మనకి ప్రూఫ్ అర్థం. నాకు కొద్దిగా నిరాశ వచ్చింది ఆయన మాట్లాడినప్పుడు. అవును, దీంట్లో కూడా మోసం లేదని ఎంతవరకు అనిపించింది నాకు కూడా. ఆ, ఇవాళ మీరు అవన్నీ తవ్వుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరో సార్ మాట్లాడారు, ఆయన ఆ, నేను తీసుకున్నాను అయ్యా అని ఆయన లైన్ లోకి వచ్చాడు. ఉమ్, నేను వారం మట్టి మీటింగ్ మిస్ అవ్వకుండా చూస్తాను. నిన్న మీరు పెట్టలేదు, చూశాను. అవును, దీని గురించి కూడా ఏం చెబుతారు చూశాను. ఏది నిన్న ఆయన క్వశ్చన్ వేసిన దానికి ఆన్సర్ ఇవాళ ఎతకండి గూగుల్ అన్నారు కదా, అవును, ఇవాళ పెట్టారు. ఆయన అవును, మాట్లాడితే ఇంకా నాకు ఉత్సాహం వస్తుంది. అవును. కొద్దిగా లేట్ అవుతుంది కానీ అమౌంట్ అయితే ఉత్సాహం. అది ఇప్పుడు నేను ఇవాళ వరకు పెట్టబడి మంచిదండి. 30,000 అయితే మొన్నే ఉండే నా దగ్గర, ఆ, పెట్టేసేవాడిని. అవును, అమ్మో ఈ మిస్ అయిపోతానేమో, 30,000 పెడితే ఇప్పుడు ఆయన 1000 పెట్టలేదు అని పాటలాడారు చూసావా. అవును, ఎవరో పెట్టేది 300 30,000 పెడితే ఆయన ఎందుకు పెట్టారండి, నా ఒక ఐడియా కదా అని బాధపడతానేమన్నా. ఆగడం మంచిదైంది అనిపిస్తుంది నాకు. అంతే సార్. సరే సార్. సంవత్సరంన్నర ఎన్ని ఎన్ని ఎంత తొందరగా తిరిగి వచ్చింది సార్? అవును సార్. ఆ ప్లానింగ్ అవును ముందే పెట్టుకునే సార్. ముందే సార్ ఆలోచించుకోండి, మంచి ఇన్కమ్ తీసుకుంటారు. నేను మొన్న చెప్పాను మీకు మాట. ఉమ్, ఒక ఇంటితో కొండకేస్తున్నాం. ఉమ్, దిగితే లేదా కొండ వచ్చింది అంతవరకు. ఈ 30,000 కోసం, ఒక 50,000 కోసం పడిన బాధల్లో ఇది ఒక కష్టం కాదు. పోయిన కాదు. వాటిలో ఇది ఒకటి కాదు. ఉమ్. పోయినాయి ఇప్పుడు వరకు 10 పోయినాయి, 5 పోయినాయి, 8 పోయినాయి. ఈ 8లో ఇంకొకటి అనుకోవటమే. ఇందాక ఏం చెప్పాడు? 20 లక్షలు పోగొట్టుకున్నాను నేను అన్నాడు సారు. మళ్ళీ 10 అవును లక్షలు అవును పెట్టాను అన్నాడు. అవును. ఆయన అంటే ఆయన తీసిన ఆ డేరు, ఆయన ఆ ఆయన డేరు, ఆ మాట్లాడమన్నాను నిర్ణయం, ఆ కొద్దిసేపు. నిర్ణయం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అవును అవును ఆ డేర్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అవును. సరే సార్. ఆయన ఉమ్. బాగా చెప్పాడు. ఆయన తీసుకున్న మనిషి కాబట్టి చెప్తుంటే కొద్దిగా మనకి గట్టిగా నమ్మకం వస్తుంది దాని మీద. అవును ఓకే సార్. సార్. ఎక్సలెంట్లీ. అట్లా సార్ మీటింగ్ అరేంజ్ చేయండి. సార్ నా పేరు సార్ శ్రీశైలం సార్, మాది నల్గొండ డిస్టిక్ మాట్లాడండి దేవరకొండ. సార్, మాట్లాడండి సార్. ఏం పేరండి? సార్ మాది నల్గొండ డిస్టిక్. ఉమ్, నల్గొండ నల్గొండ పేరు. నల్గొండ డిస్టిక్ దేవరకొండ మాది. ఉమ్, ఉమ్, నేను మంచి ఇన్స్టిట్యూషన్ లో ఒక ఇన్ఛార్జిని. ఉమ్, ఓకే సో ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, మన ఆలోచనలు దీంతోటే నెట్వర్క్ తోటే మన ఎండ్ అవుతుంది మన లైఫ్. ఓకే ఓకే ఎందుకంటే దాంతో ముడిపడ్డది, దాంతో ఎండ్ అయిపోతుంది సార్. ఈ రోజైనా, రేపైనా, ఎల్లుండైనా, ఎప్పుడైనా మన ఫ్యూచర్ మొత్తం మనం బతుకున్న రోల్, మన ముసలికైనా కూడా మనం చేస్తా ఉంటాం బిజినెస్. ఓకే. మనకు ఎట్లా చావు లేదు. ఎన్ని రోజులకు అవుతుందండి? మనకు చావు లేదు. 1 డేలో వస్తుంది సార్, 24 అవర్స్ పడుతుంది. 24 అవర్స్ ఒకసారి పెడితే 24 అవర్స్ మన అకౌంట్ లో పడుతున్నాయి. ఉమ్, అంతేనా సార్? అంతే 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 అంతే. అంతే అంతే. ఓకే ఓకే సార్. 24 అవర్స్ లో పడుతున్నాయి. ఇక్కడ మనకి ఏంటంటే, మనకు నేను ఇలా ప్లాన్ ఎలా చెప్తానంటే, వేరే వాళ్ళకి ప్లాన్ చెప్పేటప్పుడు నా ఐడి ఓపెన్ చేస్తా, ఓపెన్ చేసి చూపిస్తా. ఇది ఏంటంటే, అరే ఇది ట్రేడింగ్ లాగా ఉందిరా అంటాడు వాళ్ళు ఫస్టే. అవును ట్రేడింగ్ నేను ఎక్స్పర్ట్ అంట. అవును ఎక్స్పర్ట్ అంటాడు. అవును నీకు ఈడ ఇది కదులుతున్నాయి కదులుతలేవని చెప్తా. కదులుతుంది సేమ్ అదే ఉందిరా అన్నాడు. సో నీకు తెలియదు కానీ నేనే చేస్తా, కానీ నువ్వు ఒక ఐడి చేసుకో, 30,000 3 కోట్లు వస్తున్నాయి ఇలా అని చెప్తా. చెప్పినాక 3 కోట్లు ఎడంగా వస్తారా నాయన అంటే, లేదు లేరా 2 నెలలకు నీ డబ్బులు నీ డబ్బులు నువ్వు తీసుకోరా అని చెప్తా. ఇది బాగుందిరా అంటాడు.
వాడు నైట్ నైట్ నిద్ర పట్టడానికి ఇక పొద్దుగాల నుంచి స్టార్ట్ అవుతారు ఇక. ఓకే. ఏదైనా చూపించి చేయాలి సార్, చూపి కూడా చేస్తే ఏం అర్థం కదా దానికి. చూపించే చేయాలి సార్. ఇప్పుడు మొన్న క్వశ్చన్లు అడిగినప్పుడు ఆ లైసెన్స్ ఈ లైసెన్స్ అది లేదు ఇది లేదని ఒక ఇద్దరు ముగ్గురు బెదిరించారు మమ్మల్ని. ఉమ్. సో నేను ఇప్పుడు ప్రూఫ్లతో లైవ్ లో ఇక ఉన్నాయి చూసుకోండి అన్న. గూగుల్లో కొడితే అన్ని నెగిటివే కనపడుతున్నాయి. ఆ నెగిటివ్ అనేది నెగిటివ్ పీపుల్ అప్లోడ్ చేసినాయి అన్ని. ఇప్పుడు ప్రతి ఒక్కరు చేస్తారు సార్ ఏదో ఒకటి. ఏదో ఒకటి. అవును ఇప్పుడు మన 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 ఇంట్లోనే ఉంటారు సార్ మన నెగిటివ్ పర్సన్స్, వేరే ఉంటారు కదా. అవునవును అమ్మాయి చేసేది ఏందో అనుకుంటారు. మళ్ళీ మనం డబ్బులు తెస్తే అమ్మ హ్యాపీగా ఉన్నారు అంటారు. అవును అవును మనుషులా పట్టుకుంటే మనం ఎటు పోలేం సార్. అవును అవును సార్. అవును మన ఆలోచన పట్టుకుని మనం పోవాలి కానీ మనుషులను బట్టి మనం పోవద్దు. అంతే. సో ఇప్పుడు స్క్రీన్ కనపడుతుందా సార్? కనపడుతుంది సార్. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ మొన్న $100 ఉండేవి. ఈ రోజు విత్డ్రాల్ పెట్టాను, నాకు 88 వచ్చినాయి. ఓకే, క్లియర్. చూపించారు కదా నిన్నడా ఆ ఇప్పుడు ట్రేడింగ్ లో నా డబ్బులు ఉన్నాయి. 434 ఎక్స్ట్రా. 1000 నాయి. అవునవును. ఓకేనా? ఎన్ని రోజులు ఉన్నాయి? ఇప్పటికే 20వ తారీఖు నుంచి ఇప్పటివరకు ఎన్ని రోజులు సార్? 19. అయ్యి ఒక 8, ఇదొక 9, 17 రోజులు. 17 రోజులు. 2 రోజులు తీసేయండి. ఫస్ట్ రోజు లేదు అప్పుడు సాయంత్రానికి ఈ రోజు తీసేయండి. సరే 15 రోజులు వేసుకోండి. అనుకుందాం. ఓకేనా? అనుకుందాం. $434. 434 ఇంటూ 90 ఎంత సార్? ఫోన్కి 32,000. 434 ఇంటూ 34,000 అండి. 34,000 రూపాయలు. దగ్గర దగ్గర 34,000. దగ్గరికి ఎందుకు కరెక్ట్ గానే వేస్తున్నాను, ఉండండి. 39,000 సార్. 434 ఇంటూ 90 రూపాయలు 39,060 రూపాయలు. 15 రోజుల్లో సంపాదన. అంతేనా సార్? ఓకే. ఇక్కడ ఏమైనా తప్పుడు లెక్క ఉందా సార్? లేదయ్యా. 434 ఇంటూ 90 39,000 రూపాయలు ప్లస్ మరి ఇక్కడ ఈ 9,000 ఇవాళ తీసిన 9,000. ఓకే ఓకే. రివార్డ్ కదండి అది, రివార్డ్ ఇచ్చింది. ఓకే. ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 9,000 48,000 రూపాయలు 60 పైసలు. 48,000. ఓకేనా? ఓకే. ఇది రివార్డు, అడిషనల్ బోనస్ అనుకోండి. దీన్ని తీసేసినా పర్వాలేదు. 39,000 రూపాయలు 15 రోజుల్లో ఏ ప్లాట్ఫామ్ లో సంపాదించుకున్నాం సార్? ఇప్పుడు సార్ ఓకే, పిక్చర్ క్లారిటీగా ఉందా సార్? ఓకే ఓకే సార్. సార్ మన మీరు పెట్టిన $1,000 $1,000 434 వచ్చింది కదా. ఊనే ఇప్పుడు మన ఆటలో కూడా $30 తీయాలని తీయొచ్చు. ఊనే అడుగుతున్నాను. మళ్ళీ కరెక్ట్గా అడగండి, గట్టిగా అడగండి సార్. మీ వాయిస్ ఎక్కడో లోయలో బాయిలో ఉన్నట్టుంది. వినపడతలేదు. వినపడుతుందా? ఇప్పుడు వినపడుతుందా సార్? ఆ, ఇప్పుడు $1,434 మన అసలు అమౌంట్ అయింది కదా. ఆ, ఇప్పుడు ఆ అమౌంట్ లో నుంచి కూడా ఏమైనా విత్డ్రాల్ పెట్టొచ్చా? పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు. కానీ మీరు మనకు వచ్చే మీ పన్ను amount- తగ్గుతుంటది. వినండి, నన్ను చెప్పనండి. మీ క్వశ్చన్ అర్థమైంది. చెప్పండి. మీరు 1000 పెట్టారు. ఓకే ఓకే, తర్వాత 1000 రావాలి. డబల్ అవ్వాలంటే 1000 అవ్వాలి కదా. ఓకే ఓకే, అప్పుడు మీకు $2,000 అయినప్పుడు మీ 1000 మీరు తీసుకోవచ్చు. డబల్ అవ్వకుండా ముందే తీసుకుంటే చెప్పండి. 20% పోద్ది. ఓ ముందే తీసుకుంటే 20% కట్ అయింది సార్. ఓకే ఓకే. అదే క్లారిటీ అర్థమైందా? సరే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ డబల్ థ్యాంక్ యూ. అవ్వక ముందు తీస్తే డబల్ అయినాక కట్ అవ్వదు. ఓకేనా? ఓకే. అంటే ఈ డబుల్ ఇప్పుడు 15 రోజులకి 400 వచ్చింది కదండి. మీరు 10 ఇక్కడ రోజుల్లో ఇంకో 15 చేసుకుంటారా? రోజులకి మీరు 10 రోజుల్లో చాలా చేసుకుంటారా? 5 రోజుల్లో చేసుకుంటారా? మీ ఇష్టం. మీ అమౌంట్ డబల్ అయిన తర్వాత అంటే మనం విత్డ్రాల్ చేసేది పెడితే కాదు కదండి. 20% మిగిలిద్ది. ఉమ్, తర్వాత 12% అవునండి. 12% విత్డ్రాల్ది. ఉమ్, డబల్ అయితేనేమో డబల్ అయిన తర్వాత తీసుకుంటే ఈ 20 ఉండదు ఇంకా.
ఉహుం. అది లెక్క. అదేలేండి. మీరు సార్ వెయ్యి డబుల్ డాలర్లు అవడానికి మీరు $1000 వేసుకున్నారు, 10 కోట్లకి 10 కోట్లు రావాలనుకున్నారు. మీ $1000 మీరు తీసుకున్నారండి. ఓకే, మీ $1000 మీరు తీసుకున్నారు అనుకుందాం. అప్పుడు ఎన్ని కోట్లు వస్తాయి? 5 CR వస్తుంది. ఓకే, 5 CR వస్తుంది. ఎందుకు? భయం అంతేగా మరి. ఎందుకు? మీ 1000 మీరు తీసుకున్నారు కాబట్టి. అసలు తీసేసుకున్నాం కదండి. ఆ అవును. అది అదే మళ్ళీ అలాగే అలాగే వెయ్యి తీసినామంటే మనం అలాగే 1000 ఉన్నాయి కాబట్టి మళ్ళీ సంవత్సరంన్నర 1000 పాటు మళ్ళీ 2 ఉంచితే నెలలు డబుల్ అవుతుంది. అప్పటి నుంచి పెరగాలి. అంతే. అలా సంవత్సరంన్నర పాటు మీరు ఉంచితే అవును, అవును. 11 CR ఓకే, వస్తాయి. ఓకే, అర్థమైంది. ఉమ్, అది లెక్క. అవునవును. అంతే కదా ఆ, మరి, మనకి తీసేసాను. ఆ, ఓకే. సార్, చెప్పండి. థ్యాంక్ యూ. కంపెనీ వాళ్ళు ఎక్కడ ఉమ్, భయపడతారోనని మళ్ళీ మీకు మంచి ఆఫర్ ఇచ్చారు. ఆ, మన డబ్బులు డబుల్ అయిన తర్వాత ఉమ్, మనం పెట్టిన పెట్టుబడి తీసేసుకుంటే నిర్భయంగా ఉండొచ్చు. 5 అవును. కోట్లు ఇచ్చినా చాలు సార్. ఓకే, ఫోటో. ఓకే, థ్యాంక్ యూ మేడం. నిజమే మేడం, రైట్. భయం లేదు కదా సార్ ఇంకా. భయం లేదు ఇంకా. అది 60 రోజులు రిస్క్ లో ఉన్నామనే భావించండి సార్. ఓకే, అది కరెక్ట్. 60 రోజులు రిస్క్ లో ఉన్నామనే దిగాలి. నెక్స్ట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సార్, మీరైతే ఫోటో పెట్టారు, బాగానే ఉంది. ఓకేనా? మీరైతే ఫోటో పెట్టారు. ఆ ఫోటో ఎక్కడ ఉంది సార్? ఇదిగోండి, విత్డ్రాల్ పెట్టిన ప్రూఫ్ కూడా చూపిస్తున్నా. ఈ పెయిడ్. ఓకే, నేను 4 సార్లు ట్రై చేశా, 4 సార్లు ఫెయిల్ అయింది. మిస్టేక్ నాదేలేండి. ఓకే, ఇక్కడ. ఓకే, కంపెనీ రిలీజ్ చేసింది. క్లియర్, పేమెంట్ క్లియర్. సో ఈ విధంగా మన రిటర్న్స్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. వచ్చిన అసెట్స్ ని చూసుకోవచ్చు, మార్కెట్ లో ఎలా ఉంది చూసుకోవచ్చు, ఎక్కడ ట్రేడింగ్ నడుస్తుంది చూసుకోవచ్చు, అన్నీ కూడా చూసుకోవచ్చు. ప్లాట్ఫామ్ లైవ్ లో నడుస్తుంది. సిగ్నల్ నొక్కాలి, ఇన్వైటెడ్ మీ దీని మీద నొక్కాలి. ఇ- ఇ- దీని మీద నొక్కి కాపీ పేస్ట్ కొట్టి కన్ఫర్మ్ చేయటం, అంతే. దట్స్ ఆల్. తర్వాత సార్ మనోహర్ సార్, చెప్పండి. సారీ సార్, మధ్యలో వచ్చిన ఉమ్. ఇది చూస్తుంటే మనకు ఎంతో నాలెడ్జ్ అంటూ ఫీల్ అవుతారు సార్, మనం చూపిస్తే. ఓకే, అంటే వేరే వాళ్ళకు, అవును అవును అవును. అంటే మనకి రాష్ట్రీయం తెలియక ముందుకు ఇది మనం చూపిస్తుంటే, ఉమ్. అబ్బా ఇదంతా ఎప్పుడు నేర్చుకున్నావురా నాయన, ఇంత నాలెడ్జ్ అయితే ఎంత ఉందిరా నీకు, ఇట్లా అడుగుతా ఉంటారు క్వశ్చన్లు. అడుగుతూ ఉంటారు, నేను చేసేది ఓన్లీ 30 సెకండ్స్ పని అని. అది 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 మన తెలుసు కానీ ఆ, దీని ద్వారా కూడా మనము హై లెవెల్ బిజినెస్ చేయొచ్చు సార్. ఇప్పుడు హై లెవెల్ బిజినెస్ చేయొచ్చు. అవును. ఒక ట్యాబ్ కనబడనటువంటి ల్యాప్టాప్ పట్టుకొని. సార్, ఆ ఆ, కనబడని సైట్ లో 10 కోట్లు చేశారు సార్ బిజినెస్, కనబడని సైట్ లా. సూపర్ సార్, సూపర్. కానీ కనబడే సైట్ లో మనం ఎందుకు చేయదు సార్? సూపర్. ఉమ్, ఇంకోటి కూడా సార్, ఉమ్, అప్పుడు 20 lakhs 30 lakhs పోయినప్పుడు ఉమ్. ఒక 10 రోజులు మనిషిని కాలేదు సార్, కానీ లోపల ఒకటి బతికిచ్చింది సార్ నన్ను. ఓకే, ఆ బీజీ ఉంది నాకు. ఓకే, నాకు ఒక 20 కోట్లు వస్తున్నాయి. ఈ ఓకే, 10 లక్షలు 20 లక్షలు నన్ను ఏం చేస్తుంది నన్ను? నేను ఓకే, బతుకుతే దీనికోసమే బతకాలని నేను తీర్మానం తీసుకున్నాను సార్. ఓకే. అంటే ఆ ధైర్యం ఇచ్చింది అది, అవును. ఆ కాన్సెప్ట్. మళ్ళీ ఎమ్మడే విడ్రాలు పెట్టి ఆ 3 లక్షలు తీసేసి ఇప్పుడు ఎవ్రీ మంత్ నాకు 3 lakhs వస్తాయి. ఎవ్రీ మంత్ 3 lakhs తీసేసుకోవచ్చు నేను. నమస్తే, చెప్పండి. అంతవరకు ఆ ధైర్యంగా మనం ముందుకు వెళ్తున్నాం ఇక్కడ. నేను మీటింగ్ లో ఉన్నా, జూమ్ మీటింగ్ లో, తర్వాత మాట్లాడినా. అవును సార్, కరెక్ట్ సార్. ఇప్పుడు ఆ ధైర్యంతో నాకు ధైర్యం ఏదైతే ఇచ్చిందో, నాకు ఏదైతే ప్రాణం వచ్చిందో దానికోసం మనం మనం పరితాపించాలి ఇప్పుడు. అవును సార్, అవును. మనం నోరు తెరవకుండా అలానే ఉండి ఏదో నిశ్శబ్దంగా ఉండి అలా ఉండడం వల్ల ఏం ఉపయోగం కూడా ఏముండదు. అవును. ఇప్పుడు అంటే వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయడం అని కాదు, ఇక్కడ జరిగిన విషయమే యథార్థత. మనం లైవ్ లో చూపిస్తున్నాం సార్ ఎవ్రీథింగ్. ఇదిగో నాకు వచ్చినవి చూపిస్తున్నా, నెంబర్ తో రాసి చూపిస్తున్నా. ఓకే, నమ్మి అడిగి పెట్టండి, బాగుపడతాం, అందరం డబ్బులు సంపాదించుకుంటాం. దట్స్ ఆల్. ఓకే, ఓకే, సరే. ఏది ఏది చేసినా మన టీంలో ఉన్న వాళ్ళకు డబ్బులు రావాలా? అంతే. నన్ను నమ్మి నాతో వచ్చిన వాళ్ళు, మిమ్మల్ని నమ్మి మీతో వచ్చిన వాళ్ళకి మీరు డబ్బులు ఇస్తారు. మీరంటే కంపెనీ ఓకే. ఇస్తారు. మీ ద్వారా నలుగురు బాగుపడుతున్నారు. ఇంకా మిగతా ఎవరినైతే పిలిచారో, ఎవరి ద్వారా అయితే వచ్చారో, వాళ్ళ ద్వారా వాళ్ళతో టచ్ లో ఉండండి. వాళ్ళు మీకు సపోర్ట్ ఇస్తారు, హెల్ప్ చేస్తారు. సో
నలుగురు నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి. మనకు మంచి జరిగింది కాబట్టి 10 మంది చెప్పడానికి భయపడాల్సిన అవసరం లేదు. సార్ ఏదేమైనా స్పీడ్ గా చేసుకుంటే మనం ముందుంటాం సార్. అవును, ఫస్ట్ కమ్స్ ఫస్ట్ ఇక్కడ. మీలాగా నేను అదొక్కటి 9 నెలలు మాత్రం. సార్ మీలాగా నేను 9 నెలలు పోగొట్టుకోలే, 4 నెలలు ఓకే, ఓకే. పోగొట్టుకున్నా, అయినా నా బాధ నాది. అవును అంతే కదా సార్. ఉంటది. ఆ, సార్, ఎందుకు మీ బాగా- టీం ఎంత సార్? నల్గొండ ఆయన టీం సార్. ఆ, సార్ మీ టీం ఎంత సార్? మా సార్? టీం 50 సార్. నేను సెకండ్ లెవెల్లో ఉన్నా. నా 2 ఐడీలు సెకండ్ లెవెల్లోనే ఉంది. నెలకు 90,000 సాలరీ వస్తున్నారు 2 ఐడీలు. నెలకు 90. నెలకి ఆ. 90,000? ఒకటి ఫస్ట్ ఐడి 2 లెవెల్ ఉంది, సెకండ్ ఐడి కూడా 2 లెవెల్ ఉంది. సూపర్ సార్, సూపర్. ఇప్పుడు నేనేం చేశానంటే నా ఐడి కింద ఇంకొక ఐడి వేసుకొని దానికి టీం చేశాను. అది వర్కౌట్ అయింది. మళ్ళీ ఫస్ట్ ఐడికి మళ్ళీ ఐడీలు వేసాను. అప్పుడు రెండింటికి వర్కౌట్ అయిపోయి 2 కూడా 2 సెకండ్ లెవెల్కి వచ్చేసినాయి. సో మనకి ఏదైనా కొంచెం నాలెడ్జ్ అనేటువంటి ఇప్పుడు మనోహర్ సార్ లాంటి వాళ్ళు మనకు ఈ 9 నెలల తర్వాత మనకు వచ్చారు కాబట్టి మనం కూడా యాక్టివ్ అయితే మనకు బెనిఫిట్ అనేటువంటిది ముందు ముందు వస్తాయి సార్. అవును. కాబట్టి మనకు ఆ కాన్సెప్ట్ ఎప్పుడైనా మనోహర్ సార్ ఒకటే కాదు, మనోహర్ సార్ లాంటి వాళ్ళ మనం అందరం. మనోహర్ సార్కి ఎంత బాధ్యత ఉందో మనకు కూడా అంతే బాధ్యత ఉంది. ఎవరిది వాళ్ళే వ్యక్తిగతంగా. ఎవరి టీం వాళ్ళకి అయిన తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. కాదు సార్, మనోజ్ సార్ చెప్పిండు, మనోజ్ సార్ డబ్బులు ఇస్తాడు అనబాకండి. అవును, చచ్చా, అది తప్పండి. మీరు మమ్మల్ని మీకు ఏదో ఎట్లాంటి బాగుపడ- సంబంధం లేదు. మీరు బాగుపడితే మమ్మల్ని బాగుపడతారు. ఒక ఐడియా చెప్పారు అదే. థ్యాంక్ యూ సార్. సో సిస్టమ్ బాగుంది, Okay. అన్ని లీగల్ గా చట్టబద్ధంగా ఉన్నాయి, అథెంటికేటెడ్ గా ఉన్నాయి. సో ఫండ్ ప్రొటెక్షన్ సార్. ఉంది. ఉంది, సేఫ్టీ ఉంది, సెక్యూరిటీ ఉంది. సార్ మనోజ్ సార్ చెప్పండి. సార్ ఇక్కడ ఇందాక సార్ మాట్లాడినప్పుడు ఫస్ట్ విత్డ్రా అప్పుడే సార్ ఒక హాఫ్ డే కానీ నెక్స్ట్ డే కానీ రిలీజ్ అవుతుంది. అది అన్ని ప్రూఫ్లు కావాలి కంపెనీకి. ఏ మాత్రం ఒక ప్రూఫ్ లేకున్నా ఇప్పుడు మనోహర్ సార్లే రిజెక్ట్ చేసేస్తారు. ఫస్ట్ కంపెనీ ఏంటంటే ఎవరైతే విత్డ్రాలు పెడుతున్నాడో వాళ్ళకి ఐడెంటిఫై కావాలి. వీళ్ళు విత్డ్రా పెడుతున్నారు, వీళ్ళ ట్రస్ట్ వ్యాలెట్ కానీ టోకెన్ బ్యాగ్ కానీ సేఫ్ ఫాల్ కానీ వాళ్ళ విత్డ్రాలు పర్ఫెక్ట్ ఉన్నదా, లేకపోతే వీళ్ళు ఇచ్చిన విత్డ్రాలు ప్లస్ ఇచ్చిన ట్రస్ట్ వ్యాలెట్ది ఈ ఇద్దరు 2 సేమ్ ఇచ్చారా, అది చూసి తర్వాత ఎవరైతే ఐడెంటిఫై ప్రూఫ్ ఇచ్చారో వాళ్ళు పర్ఫెక్ట్ వాళ్ళే విత్డ్రా పెట్టారు అనేది ఐడెంటిఫై చూసి ఇస్తుంది. అది హాఫ్ డే కావచ్చు, నెక్స్ట్ డే కావచ్చు, 100% ఇస్తుంది. నెక్స్ట్ డే నుంచి మళ్ళీ విత్డ్రా పెట్టాలనుకున్నప్పుడు విత్ ఇన్ 3 minutes రావచ్చు, 1 hour 2 hours లో రావచ్చు. ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. సరే, ఇది ఒకటి పూర్తిగా మనం నేర్పిద్దాం సార్. సండే నన్నా ఎప్పుడైనా పెట్టేసి పూర్తిగా ఒకసారి సెక్షన్ అవును పెట్టేసి సార్, నేర్పిద్దాం. ఓకే, నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాము, తెలుసుకోవడానికి ఈగర్ గా ఉన్న వ్యక్తులకు మాత్రము తెలియజేస్తాము. సార్ ఇంకొకటి చెప్పగలుగుతాను సార్. ఇందాక సార్ అన్నాడు మనోహర్ లాగా చాక్ లాంటి వ్యక్తులు కావాలంటే ఎస్ సార్, మనకు చాక్ లాంటి వ్యక్తులు 7 పీపుల్స్ కావాలి సార్. ఎందుకు 7 పీపుల్స్ కావాలంటే ఇక్కడ లెవెల్ 7 పోనీకే ఎవరైనా ఈజీగా పోగలుగుతారు సార్. లెవెల్ 7 తర్వాత లెవెల్ 8, 12 పోవాలంటే చాక్ లాంటి వ్యక్తులు కావాలి. ఎందుకంటే ఇక్కడ లెవెల్ 7 తర్వాత లెవెల్ 8 పోవాలంటే మీరు 100%, 100కు 200% లెవెల్ 7 అయ్యి 7 పీపుల్స్ ఉండాలి అక్కడ. అప్పుడు లెవెల్ 8కి వెళ్ళిపోతారు. అందుకోసమే మనం చూజ్ చేసే వ్యక్తులు కూడా మంచి వ్యక్తులు అయ్యి మన మనోహర్ సార్ లాంటి వాడు, తర్వాత దేవరకొండ ఇప్పుడు అని చెప్పారు కదా, దేవరకొండ సార్ వాళ్ళంటి వాళ్ళు శ్రీశైలం మంచి సార్. ఓకే. శ్రీశైలం సార్, నా చింతపల్లి మడుగులు, నల్గొండ డిస్ట్రిక్ట్ చింతపల్లి నాది. ఓకే, సరే. వేమస్ ఓకే. శ్రీశైలం. ఓకే, Yes, థ్యాంక్ yes. యూ వెరీ మచ్ అయితే సార్, థ్యాంక్ యూ. మనోహర్ సార్ ఇంకోటి కూడా సార్, ఆ, ఎట్టి పరిస్థితుల్లో మన టీం మెంబర్స్ ని ఇంకొకరికి ఇవ్వద్దు సార్. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇవ్వద్దు సార్, నేను team అదే కదా members అట్లా చెప్పేది. ఇవ్వద్దు సార్. ఎవరి ఇదే నేను ఒకటికి నొక్కి చెప్పేది. ఎవరైతే పిలిచారో వాళ్ళ దగ్గరే జాయిన్ అవ్వండి. జైన్ కావండి. ఓకే, అది సార్. అది 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 కాదు సార్, అది కాదు సార్, అది ఆ. ఆ క్వశ్చన్ కాదు సార్. ఆ, ఇప్పుడు నేను ఒక పర్సన్ కు ప్లాన్ చెప్తున్నా సార్. ఓకే. నా ఆ. టీం మెంబర్ నా దగ్గర జాయిన్ అయిన వ్యక్తికి ఒక ఆయన వచ్చిండు, ఉమ్, ఓకే. నాకు ఇయ్యన్నా, నీకు అయిపోయిన లెవెల్ అయిపోయినాయి కదా, నాకు ఇయ్యన్నా అని అంటాడు. ఉమ్, అన్నప్పుడు అక్కడ ఇస్తే ఏమైందంటే మన ఫస్ట్ లెవెల్లో ఎంత ఎక్కువ మంది ఉంటే మనకు అంత బెనిఫిట్ సార్. ఓకే. లేదు సార్, ఒకటి చెప్పగలుగుతాను చూడండి సార్, ఒక నిమిషం. అది కూడా మీరు చెప్పి కూడా వాస్తవమే సార్. సరే చెప్పండి. సార్ ఇక్కడ ఫస్ట్ లెవెల్ అనేది ఫస్ట్ మన లెవెల్ 1కి అచీవ్ అయ్యేది 5 మెంబర్స్. ఓకే సార్, లెవెల్ 1కి అచీవ్ అవుతాం. ఈ 5 మెంబర్స్ చేసిన వాళ్ళైతే 100% ఇంకా సక్సెస్ ముందుకెళ్తాం.
దాంతో పాటు లెవెల్ 7 పోవాలంటే ఇంకా అడిషనల్ గా మళ్ళీ లెవెల్ 1 కి ఇంకా ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి. అప్పుడు 7 పీపుల్స్ అయితే లెవెల్ 7 కి వెళ్ళిపోతారు. కానీ బట్ మీరు అన్నట్టు ఎక్కువ మంది ఇంట్రొడ్యూస్ ఎందుకంటే 12 పీపుల్స్ కావాలి మనకు ఖచ్చితంగా ఇక్కడ. 12 మంది అంటే మనం లెవెల్ 12 పోవాలంటే ఖచ్చితంగా 12 మంది కావాలన్నమాట ఇక్కడ. ఖచ్చితంగా 12 మంది ఇంట్రొడ్యూస్ చేసుకోండి. తర్వాత మీరు అన్నట్టు సార్ నాకు ఒకరికి ఇంట్రొడ్యూస్ చేయాలంటే అది మీ బిలీవ్నెస్. తర్వాత మీరుగా అండర్స్టాండ్, మీ ఫ్రెండ్ అయి ఉంటారు, మీ వాళ్ళు ఉంటారు, మీ కొలీగ్స్ వాళ్ళందరూ మీరు ఏమైనా చేసుకోవచ్చు సార్. బట్ ఆ విషయం మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. సార్, ఇంకా ఫైనల్ గా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా సార్? ఎవరైనా క్వశ్చన్లు అడుగుతారా? ఓకే, ఇంకెవరికి సార్ అది క్వశ్చన్ సార్ ఇంకొకటి, ఇప్పుడు ఎంత మంది ఉన్నారు సార్? 19 ఉంటారు కదా సార్. ఇప్పుడు మధ్యాహ్నం ఒక క్వశ్చన్ ఇచ్చారు సార్. సారేనా క్వశ్చన్ ఇచ్చింది, అది ఎక్స్ప్లెయిన్ చేశారా సార్ అది? క్వశ్చన్ గురించా? ఒక్క నిమిషం సార్. ఆ, ఏం చెప్పారంటే నేను చెప్తాలే సార్. చెప్పండి అది. నాకు అర్థమైంది. ఒకసారి ఏం అడిగారంటే, సార్ డైలీ 1.3% కదా, ఓకే, డైలీ 1.3%, నాకు 1.8 కావాలి. పీడిఎఫ్లో ఒక దగ్గర నేను చూశాను, 1.8% డైలీ నాకు రావాలి, పర్మనెంట్గా సిగ్నల్ రావాలి అంటే ఏం చేయాలి అని క్వశ్చన్ అడిగారు సార్. ఓకేనా సార్? ఈ ఆప్షన్ కూడా ఉందండి, 1.8% వచ్చే ఆప్షన్ కూడా ఉంది. అయితే మనం చేయాల్సిన పని ఏంటి? మీరు 500తో జాయిన్ అవ్వాలి. ఓకే, మీ డౌన్లో 5గురు కూడా 500తో రావాలి. ఓకేనా? 500తో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు 500 అండి, 300తో రాకూడదు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ 500 ఎబో ఎంతైనా ఉండొచ్చు. 1000, 5000 దాకా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. 5గురు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా అడిషనల్ గా ఇద్దరు. ఓకేనా? అనుకుందాం, డైరెక్ట్లీ చేసుకున్నారు అనుకుందాం. టోటల్గా మీ టీము 25 మంది అవ్వాలి. ఓకేనా? 25 మెంబర్స్ కంప్లీట్ అయితే అప్పుడు మీకు 1.8% చొప్పున మీకు లైఫ్ టైము బేసిక్ సిగ్నల్స్ వస్తున్నాయి కదా, 12:30కి 6:30కి, అప్పుడు 1.8% చొప్పున వస్తుంది. ఈ 25 మందిలో ఒక్కరు కూడా 300తో ఉండకూడదండి. క్లియర్? మెసేజ్ క్లియరా? అర్థమైంది కదా సార్? మనోహర్ గారు 1.9% వస్తుంది సార్ కింద. ఓకే వాట్ ఎవర్ ఇట్ మే బి, 1.8 పీడిఎఫ్ లో ఉంది. ఓకే థ్యాంక్ యూ సార్. సో ఈ విధంగా మీరు మీ డౌన్లో వచ్చేటటువంటి 25 మెంబర్స్ ప్రతి ఒక్కరు 500 కంటే పైన ఎంతైనా పెట్టుకోండి. అందరూ అలా 25 మెంబర్స్ ఉంటే మీరు 1.8కి లైఫ్ టైం వస్తుంది, 1.8% చొప్పున. సార్ చిన్న కలెక్షన్. మనకే డైరెక్ట్ 5 ఉండాలి, వాళ్ళ కింద 25 పీపుల్ అంటే 30 పీపుల్స్ ఉండాలి టోటల్. మొత్తం 30 అవ్వాలా? అవును సార్, టోటల్ టీమ్ 25. టోటల్ టీమ్ 30. అవును, ఇప్పుడు మీరున్నారు సార్, మీ కింద మొత్తం టోటల్ టీం అంటే ఈ 5గురు కూడా వస్తారు కదా. అవును ఆ అంతే అది. సో 30 పీపుల్స్. ఈ విధంగా ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఉంటే, గట్టిగా టీం చేసుకునే వాళ్ళు ఉంటే ఇలా ప్లాన్ చేసుకోండి. 1.8% చొప్పున బేసిక్ సిగ్నల్స్ లైఫ్ టైం తీసుకోండి, 9 సంవత్సరాల పాటు, నెక్స్ట్ 9 సంవత్సరాల పాటు. ఓకే సార్, అందరికీ ఆల్ ద బెస్ట్, అందరికీ గుడ్ నైట్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ